హలో గైస్. ఈ వీడియో అయితే కొంచెం లాంగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీడియో కన్నా ఇందులో ఒక చాప్టర్ ఎక్కువగా చెప్పబోతున్నాం కాబట్టి. చలో ఒకసారి లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో రీక్యాప్ అయితే చూసేద్దాము. మనకి ఈ ఫ్రెండ్స్ మీటింగ్‌లో కెంజీకి ఒక కొత్త క్యారెక్టర్ లైక్ ఇంట్రొడ్యూస్ అవుతాడనమాట. కష్టపడి ఎవడ్రా వీడు అని ఆలోచిస్తే ఫుకుబే అనేసి గుర్తుపడతాడు మన కెంజీ. అలా కాసేపు వాడితో మాట్లాడితే మనకర్థమయ్యేదేంటంటే, ఫుకుబే వాళ్ళ వైఫ్ ఈ ఫ్రెండ్ గ్రూప్‌లో ఇన్వాల్వ్ అయిపోయిందని. సో, దానివల్ల ఫుకుబే గూడా ఈ ఫ్రెండ్ గురించి చాలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. తర్వాత ఈ ఫ్రెండ్ చేసే పనులన్నీ మన కెంజీ ఇంకా ఓచో చిన్నప్పుడు చెప్పిన స్టోరీస్‌లాగా ఉన్నాయి అని జెప్పి చెప్తాడు. సో, అసలు ఈ కథలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరెవరు అని వాళ్ళు కౌంట్ చేస్తా ఉంటారనమాట. అందులో మరువో, కెరియాన్, మొన్చాన్, యొట్సుట్సునే, ఓర్చో, డాంకీ, కెంజీ, ఈ ఫుకుబే అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు అనేసి చెప్తాడనమాట. దాంతో చాప్టర్ కట్ అయిపోతుంది. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ చాప్టర్. ఈ చాప్టర్‌లో ఏముంటుందంటే, మళ్ళీ వాళ్ళందరి పేర్లు చూపిస్తారు మనకి. ఇంక్లూడింగ్ దేర్ ఫోటోస్. వీళ్ళందరికీ నువ్వు తయారు చేసిన సినారియోస్ తెలుసు అనేసి వాయిస్ వస్తుంది. అప్పుడు కెంజీ గాడు అడుగుతాడు, ఆ లాస్ట్ పర్సన్ ఎవరు అనేసి. అప్పుడు ఫుకుబే ఇలా చెప్తాడనమాట. ఆ పాత ఫీల్డ్‌లో మీరందరూ చూడ్డానికి చాలా రిలాక్స్‌డ్‌గా, కూల్‌గా ఉన్నారు. అందుకని నేను గూడా అక్కడ ఏముందని చూడ్డానికి వెళ్ళాను. మీరు సెట్ చేసిన ట్రాప్స్ అన్నీ జాగ్రత్తగా తప్పించుకొని లోపలికెళ్ళా. అక్కడ నాకొక పాత రేడియో, కొన్ని షోనెన్ జంప్ మ్యాగజైన్స్, ఒక స్కెచ్ బుక్ కనిపించినాయి. ఆ స్కెచ్ బుక్ మీద 'ది బుక్ ఆఫ్ ప్రొఫెసీ' అని రాసుంది. ఆ బుక్ లోపల ఆ ఈవిల్ ఆర్గనైజేషన్ ప్లాట్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. వరల్డ్ డామినేషన్‌కి కావాల్సిన ప్లాన్స్ అన్నీ ఆ బుక్ లోపలున్నాయి. అవన్నీ చదివేటప్పుడు వెనకాల నుంచి ఒకడొస్తాడనమాట. వాడిని మాత్రం మనకు చూపియరు. ఆడు ఫుల్ బ్లాక్‌లో ఉంటాడు. ఆడొచ్చి నన్ను కూడా చూడనివ్వి, నేను దీన్నొక సీక్రెట్‌గా ఉంచుతాను. ప్లీజ్ నన్ను గూడా చూడనివ్వి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు కెంజిగాడు ఎవడాడు అనేసి అడుగుతాడు. ఆ లాస్ట్ పర్సన్ ఎవరు అనేసి గట్టిగా అడుగుతాడనమాట కాలర్ పట్టుకొని. ఈ ఫుకుబే గాడు చెప్పే గ్యాప్‌లోనే హే కెంజి అనేసి వెనకాల నుంచి వాళ్ళ టీచర్ వస్తాడనమాట. అందరూ నీకోకి మనం వెళ్ళిన స్కూల్ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు కూడా వచ్చి మాతో జాయిన్ అవ్వు అనేసి పిలుస్తాడు. అప్పుడు కెంజి సెన్సే మీరెప్పుడు ఇక్కడికొచ్చారు అనేసి అడుగుతాడు. ఆ టీచర్ ఏమో నేను చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాను. నువ్వు అసలేం మారలేదు కెంజి అనేసి అంటాడనమాట. నువ్వు బ్లాక్ బోర్డ్ మీద కాన్సంట్రేట్ చేయకపోతే నేను నీ మీద చాక్ ఇసిరేస్తా అనేసి అంటాడు. దాంతో అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. అవును కెంజీ నేను నిన్ను టీవీలో చూసా అనేసి అంటాడు టీచర్. ఈడేమో అదేంటి టీవీలోనా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు పక్కనున్న ఇంకో క్లాస్‌మేట్ ఇట్లా అంటాడనమాట. అవునవును ఆ మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో నువ్వు పెర్ఫార్మ్ చేయడం చూసాను అనేసి అంటాడు. పక్కనున్న ఇంకో క్లాస్‌మేట్ ఏమో నువ్వు ఇంకా అదే వర్త్‌లెస్ బ్యాండ్‌లో ప్లే చేస్తున్నావా అనేసి అంటాడు. అదే బ్యాండ్ ఉంటది కదా వాళ్ళది. కెంజీ ఏమో లేదు లేదు అది 10 సంవత్సరాల క్రితం అనేసి చెప్తాడనమాట. అప్పుడు టీచర్ ఇట్లా అంటాడు. అలాంటి బట్టలు నువ్వు పబ్లిక్‌లో వేసుకోకూడదు. నిన్ను పోలీసులు ఎత్తుకుపోయారేమో అనుకున్నా అనేసి అంటాడు. కెంజీ గాడు కొంచెం సిగ్గుపడతాడు. తర్వాత టీచర్ ఇట్లా చెప్తాడనమాట. పోలీసుల గురించి మాట్లాడితే నా దగ్గరికి ఒక డిటెక్టివ్ వచ్చాడు ఇన్వెస్టిగేట్ చేయడానికి అనేసి చెప్తాడు. అప్పుడు పక్కనున్న మాన్‌చాన్ ఇట్లా అంటాడనమాట. ఏంటి ఇంతకీ ఏమైనా ఇన్సిడెంట్ అయిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ టీచర్ ఇట్లా చెప్తాడు. లేదు లేదు అటువంటిదేం లేదు. ఆయన నా దగ్గరకొచ్చి మన క్లాస్ గురించి గుర్తుందా అనేసి అడిగాడు అని చెప్తాడు. అప్పుడు మాన్‌చాన్ ఏమో ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడున్నోళ్ళు ఎవరైనా మర్డర్ కమిట్ చేశారా అనేసి అడుగుతాడు. అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. కానీ ఫుకుబే ఇంకా కెంజి మాత్రం పిచ్చ సీరియస్‌గా చూస్తా ఉంటారు. అప్పుడు టీచర్ ఇట్లా అంటాడు. అవును ఇంతకీ మీ అందరికీ ఈ విషయం గుర్తుందా అనేసి అంటాడు. అదే ఆ స్పూన్ బెండింగ్ కాంట్రోవర్సీ జరిగింది గదా! అనేసి గుర్తు చేస్తాడనమాట. అప్పుడందరూ ఆ! అవును నాకు గుర్తుంది అనేసి అంటారు. ఒక అమ్మాయి గూడా ఇట్లా చెప్పిద్దనమాట. అవును ఆ రోజు లంచ్ బ్రేక్‌లో ఉన్న స్పూన్స్ అన్నీ బెండ్ అయిపోయినాయి, ట్విస్ట్ అయిపోయినాయి అనేసి అంటది. ఇంకొకడేమో అవునవును ఆ రోజు ఎవ్వరు తినలేకపోయారు అనేసి చెప్తాడనమాట. అప్పుడు టీచర్ ఇట్లా అంటాడు. నేనెంత హార్డ్‌గా ట్రై చేసినా గూడా అసలు ఆ పని ఎవరు చేశారో నాకు గుర్తు రావట్లేదు అనేసి చెప్తాడనమాట. అక్కడున్నోళ్ళందరూ గూడా అవును ఎవరు చేశారు? ఎవరు చేశారు? అనేసి అనుకుంటారనమాట.
టీచర్ ఇట్లా ఆపుతాడు. లేదు మీకా విషయం తెలీదు అనేసి. మనకొకసారి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో టీచర్ ఇట్లా అంటాడు. ఓకే. అందరూ మీ కళ్ళు మూసుకోండి అనేసి. తర్వాత స్పూన్ ఇట్లా బయట పెట్టి ఎవరైతే ఈ స్పూన్‌ని బెండ్ చేసినారో నేను మీ మీద కోపంగా లేను. కానీ మీ చెయ్యి లేపండి అనేసి అడుగుతాడనమాట. ఓకే. ఇప్పుడు ఈ విషయం ఎవరి వల్ల అయింది అనేసి అనుకుంటాడు. అక్కడ అందరూ కళ్ళు మూసుకొని ఉంటారనమాట. తర్వాత టీచర్ ఎవరినో చూస్తారు. ఓకే. ఓకే. అనేసి ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అనేసి అంటాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ కట్ అయిపోతుంది. మళ్ళీ ప్రెజెంట్‌లో టీచర్ ఇట్లా అంటాడు. ఇంతకీ నాకు కూడా గుర్తులేదు అసలు చెయ్యి ఎవ్వరు లేపారని అనేసి అంటాడు. అక్కడున్న మోన్‌చాన్ ఇట్లా అంటాడు. సెన్సే మనము ఇంకొకసారి ఎందుకు ట్రై చేసి చూడకూడదు అనేసి అంటాడు. నువ్వేమంటున్నావు మోన్‌చాన్ అనేసి టీచర్ అంటాడు. అప్పుడు మోన్‌చాన్ ఏమో ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి అనేసి అంటాడు. మేబీ మన రీయూనియన్‌లోనే ఉన్నాడేమో కల్ప్రిట్ అనేసి ఇంకొకడంటాడు. టీచర్ ఏమో కానీ దీనికి మీరందరూ చాలా ఓల్డ్ గదా అనేసి అంటాడు. ఆళ్ళందరూ ఓకే. లెట్స్ ట్రై అనేసి అంటారనమాట. అప్పుడు టీచర్ గూడా అంటారు. ఓకే. అయితే సరే మీరందరూ కళ్ళు మూసుకోండి అనేసి. అందరూ కళ్ళు మూసుకుంటారింకా. కెంజీ వాళ్ళు గూడా కళ్ళు మూసుకుంటారు. అప్పుడు టీచర్ ఇట్లా అంటాడనమాట. మీరెవ్వరూ కళ్ళు తెరవకండి. ఇప్పుడు నాకు చెప్పండి. ఆ రోజు లంచ్ టైమ్‌లో స్పూన్స్‌ని ఎవరు బెండ్ జేసినారో నేను మీ మీద కోపంగా లేను. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి అంతే అనేసి అంటాడు మళ్ళీ. ఎవరో స్లోగా కళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు టీచర్ ఏ ఏ కళ్ళు ఓపెన్ చేయకు అనేసి అంటాడనమాట. తర్వాత ఎవడో చెయ్యి లేపుతాడు సడెన్‌గా. ఓకే. అయితే అది నువ్వేనా అనేసి అంటాడు. అసలు ఇంతకీ నువ్వెందుకు చేసావు అట్లా అనేసి అడుగుతాడు. దానికన్నా ఇంపార్టెంట్‌లీ అసలు అన్ని స్పూన్స్ ఎలా బెండ్ చేసావు అనేసి అడుగుతాడనమాట. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అనేసి అంటాడింకా. దాంతో అందరూ కళ్ళు తెరుస్తారు. తెరిచిన తర్వాత ఇంతకీ ఎవరది? ఎవరది? అనేసి ఒకళ్ళనొకళ్ళు అడుగుతారట్లా. తర్వాత ఇంతకీ ఎవరది సెన్సే అనేసి టీచర్‌ని గూడా అడుగుతారు. టీచర్ ఏమో దీంతో ఈ అఫైర్ క్లోజ్ అయిపోయింది అనేసి అంటాడింకా. ఇంకా ఆళ్ళందరూ అబ్బా! నాకెందుకో అన్‌ఫుల్‌ఫిల్డ్‌గా అనిపిస్తుంది అనేసి అంటారు. ఆ! సర్లే మర్చిపో ఇప్పుడు దాని గురించి తాగుదాం పద అనేసి తాగుతారింక సైలెంట్‌గా. కాసేపయ్యాక ఇంకా పార్టీ రియూనియన్ అనేది ఖతమైపోతుంది. ఇంగ మాన్-చాన్, ఈ మారో, యోషిత్సునే వీళ్ళందరూ బయటకొచ్చేస్తారనమాట. వాళ్ళందరూ టాక్సీ తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీగుంటారు. కెంజీ గాడు మాత్రం ఫుకుబెని పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనేసి రెడీగా ఉంటాడనమాట. ఓకే. సీ యూ లేటర్ అనేసి వాళ్ళు టాక్సీలెక్కి లోపల కూర్చుంటారు. కెంజీ గాడు లోపల కూర్చొని ఇట్లా అడుగుతాడు ఫుకుబేని. ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి ఫుకుబే. ఆ లాస్ట్ పర్సన్ ఎవరు అనేసి. అప్పుడు ఫుకుబే ఇట్లా అంటాడు. లేదు నేను గుర్తు తెచ్చుకోలేను అనేసి. అప్పుడు ఫుకుబే ఫోన్ రింగ్ అయితా ఉంటది. ఏ నీ ఫోన్ రింగ్ అయితుంది అనేసి అంటాడు. ఆహ్, ఈ ఫుకుబే ఏమో నువ్వు ఆన్సర్ చేయొచ్చు కదా అనేసి ఫోన్ ఇచ్చేస్తాడనమాట. ఇంకా సర్లే అనేసి కెంజీ గాడు ఫోన్ ఎత్తి చూస్తాడు. దాని లోపల నుంచి ఇట్లొస్తది వాయిస్. కమాన్ నాకు ఫోన్ చేయడం ఎందుకు మానేసావు అనేసి వాయిస్ ఇనిపిస్తది. కెంజీ గాడు ఒక అమ్మాయా? ఎవరీమె అనేసి అనుకుంటాడు. ఆ ఫోన్‌లో నుంచి ఇట్లా ఇనిపిస్తది. నీకు వేరే వాళ్ళున్నారు గదా! నాకు తెలుసు అనేసి. కెంజీ ఏమో హే! ఇది ఒక వుమెన్ అనేసి అంటాడు. ఆడేమో నేను ఇట్లాంటి పనులు ఎప్పుడు చేస్తూ ఉంటా అనేసి అంటాడు. ఇందువల్లనే నా వైఫ్ ఆ కల్ట్ బిజినెస్‌లో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది అనేసి అంటాడనమాట. ఆ ఫోన్‌లో హలో! హలో! అనేసి వస్తా ఉంటది. ఈ ఫుకిబ గాడు స్లోగా నిద్రపోతాడనమాట. ఈడు ఇంకా కెంజీ వాడిని లేపి, ఇదిగో నీ ప్లేసొచ్చింది అనేసి అట్లా స్లోగా లిఫ్ట్ దగ్గర తీసుకుపోతాడు. ఇంతకీ మీ ఫ్లాట్ నంబర్ ఏంటి అని అడిగితే వాడు 606 అని చెప్తాడు. ఇంకా రూమ్ లోపల తీసుకుపోయి వాడిని అట్లా పడేస్తాడనమాట కింద. అక్కడ ముగ్గురుంటారు పిల్లలు. నాకు ఆకలేస్తుంది అనేసి అంటారు. కింద పడిపోయిన ఫుకుబే గాడేమో ఓకే. ఓకే. నేను కొంచెం డిన్నర్ ఏస్తా అనేసి స్లోగా నిద్రపోతాడట్లా. వాళ్ళందరూ వీడిని లేపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడే నాకు ఆకలేస్తుంది అనేసి అంటారు. ఇంకా కెంజీ గాడు కొంచెం సేపు ఆగి, సరే అయితే నేను మీకోసం డిన్నర్ చేస్తా అనేసి అంటాడు. ఆ పిల్లలు అడుగుతారనమాట. ఇంతకీ మీరెవరు మిస్టర్ అనేసి. అప్పుడు కెంజీ ఇట్లా అంటాడు. నేను మిస్టర్‌ని గాదు. నేనొక సూపర్ హీరోని. ఈ ప్రపంచాన్ని నేనే కాపాడబోతున్నా అనేసి అంటాడనమాట. మీకు ఫుడ్ తయారు చేయడంతో ఈ ప్రపంచంలో పీస్‌ని కాపాడడం స్టార్ట్ చేస్తా అనేసి అంటాడు. ఇంతకీ మీకేం గావాలి అనేసి అడుగుతాడు. అప్పుడు కింద పడిపోయినోడు ఇట్లా అంటాడు. కెంజీ అనేసి. ఈ కెంజీ గాడేమో ఇంక నిద్రపోలే అనేసి అంటాడు. అప్పుడు వీడిట్లా అంటాడు. నాకు గుర్తుకొచ్చింది అనేసి అంటాడు. ఏం గుర్తుకొచ్చింది అని కెంజీ అడుగుతాడు. అప్పుడు ఫుకుబే ఇట్లా అంటాడనమాట. బుక్ ఆఫ్ ప్రాఫెసీని చూసిన ఇంకొక పర్సన్ ఎవరో నాకు గుర్తుకొచ్చాడు అనేసి చెప్తాడు. అప్పుడు కెంజీ కొంచెం ఇట్లా షాక్ అయ్యి వెనక్కి చూస్తాడనమాట. ఆడు ఫుకుబే
అది సదాకియో అనేసి చెప్తాడు. అదే వాడే ఎప్పుడు మాస్క్‌లేసుకొని తిరుగుతాడు గదా! సదాకియో అనేసి అంటాడు. ఈడికొక్క సెకండ్ సదాకియో గాడు గుర్తుకొస్తాడిట్లా. ఆ నింజా హటోరి మాస్కేసుకొని పరిగెడతా ఉంటాడాడు. దాంతో ఆ చాప్టర్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరే సదాకియో అనమాట. చలో ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి ఆ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం చూపిస్తారనమాట. ఇదిగోండి కిడ్స్ తినండి అనేసి కెంజి ఇస్తాడు ఆ ముగ్గురికి. ఇప్పుడు తినడం స్టార్ట్ చేయండి. ఇదే కెంచాన్ రైస్. ఇది నా స్పెషాలిటీ అనేసి ఇస్తాడనమాట. ఎలా ఉంది బావుందా అనేసి అడుగుతాడు. ఆళ్ళేం మాట్లాడకుండా తింటూనే ఉంటారనమాట. అప్పుడు కెంజి ఓకే. ఓకే. తింటే తినండి. మీరిప్పుడు మాట్లాడలేదు కదా! అనేసి అంటాడు. మా అన్‌పాపులర్ బ్యాండ్‌లో నేను ఇలానే సర్వైవ్ అయ్యా అనేసి అంటాడు. లైక్ ఫుకుబేని ఉద్దేశిస్తూ. మీ మదర్ ఇక్కడ లేకపోవడం వల్ల మీ అందరికీ చాలా కష్టంగా ఉంది గదా! అనేసి అంటాడు ఆ పిల్లల్ని జూసి. ఫుకుబే కూడా అలానే ఉన్నాడు. సో, మీరే వాడికి హెల్ప్ చేయాలి అనేసి అంటాడు. ఆళ్ళింకా అలా తింటూనే ఉంటారు. సో, ఇది జూసి ఇంతకీ అదెలా ఉంది బావుందా అనేసి అడుగుతాడనమాట. ఆళ్ళింకా ఏం మాట్లాడరు. కట్ చేస్తే మనకి ఫుకుబేని చూపిస్తారనమాట. ఈడు ఫుకుబే రూమ్ దగ్గరికెళ్ళిపోయి ఇట్లా అంటాడు. ఓకే ఫుకుబే, నువ్వు బాగా మత్తులో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ తిరిగొస్తా నీ దగ్గరికి అనేసి అంటాడాడు. ఆడేం మాట్లాడాడు. అనుకోని పడుకుంటా ఉంటాడు. అప్పుడు కెంజి ఇట్లా అంటాడనమాట. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. ఇప్పుడు ఫ్రెండ్ ఎవరని కనిపెట్టడం నాకు కొంచెం ఈజీ అయిద్ది అని చెప్తాడు. ఓర్చోనే ఫ్రెండ్ అని నేను పిచ్చ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకొకడు దొరికాడు నాకు. అదే సదాకియో అనేసి అంటాడు. ఈడలా ఎళ్ళిపోతా ఉంటే కెంజి అనేసి మళ్ళీ పిలుస్తాడనమాట. ఇట్లా అడుగుతాడు వాడు. హే కెంజీ, ఆ బుక్ ఆఫ్ ప్రొఫెసీని నాకు మళ్ళీ చూపించు అనేసి. కెంజి గాడేమో ఆ బుక్ ఇంకా లేదు. అది పోయింది. దాన్ని చాలా సంవత్సరాల క్రితం పడేసా అనేసి చెప్తాడు. అప్పుడు ఈడు ఇట్లా చెప్తాడనమాట. మన దగ్గరే ఆ బుక్ ఉండుంటే ఫ్రెండ్ ఏం చేయబోతున్నాడో ప్రతి స్టెప్ మనకు తెలుస్తుంది అనేసి చెప్తాడు. అప్పుడు కెంజి గాడు ఇట్లా అంటాడు. ఓకే. అయితే నేను నా శాయశక్తులా ట్రై చేస్తాను. ఏం రాశానో గుర్తు తెచ్చుకోవడానికి. ఎంతైనా అవి నా ఐడియాసే గదా! అనేసి అంటాడు. హే ఫుకుబే, అది ఓర్చో గాని, సదాకియో గాని ఎవరైనా గాని మనము ఫ్రెండ్ ప్లాన్‌ని ఎట్టి పరిస్థితిలో ఆపాల్సిందే. నువ్వు నాతో కలిసి ఫైట్ చేస్తావా? అనేసి అడుగుతాడు. కానీ వీడు సైలెంట్‌గా ఇంగ నిద్రపోతాడనమాట. అసలు రెస్పాన్స్ ఇయ్యడు. ఈడింకా అనుకోని అక్కడి నుంచి అట్లా ఎళ్తాడు. వాడికి టేబుల్ మీద ఒక సీడీ లాంటిది కనిపిస్తది. నువ్వు ఇవన్నీ వింటావా ఫుకుబే అనేసి చూస్తాడు. దాని మీద టీరెక్స్ అని రాసుంటదనమాట. అది గూడా ఒక ఆల్బమ్ లాంటిదనమాట. 20థ్ సెంచరీ బాయ్స్‌ది. దాంతో సదాకియో చాప్టర్ స్టార్ట్ అయితుంది. కట్ చేస్తే మనకి మరువ గాడిని చూపిస్తారనమాట. ఏమైంది ఇంత లేట్‌గా నువ్వేం చేస్తున్నావు అనేసి అడుగుతాడు. ఈడు మరువ దగ్గరకొచ్చి నీ ఆల్బమ్‌ని చూడనివ్వి అనేసి అడుగుతాడు. ఆడేమో ఏ ఆల్బమ్ కావాలి నీకు అనేసి అంటే, మన ఎలిమెంటరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఆల్బమ్ కావాలి అనేసి కెంజి చెప్తాడనమాట. ఈడేమో మీ ఇంటికెళ్ళి నీదే చూసుకోవచ్చు కదా అనేసి అంటాడు. అప్పుడు కెంజి ఈడి కాలర్ పట్టుకొని గట్టిగా అరుస్తాడనమాట. మా మమ్మీ అవన్నీ పడేసింది. నేను బ్యాండ్ అని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను గదా! అప్పుడు అనేసి అంటాడు. ఈ మరో ఏమో సరే అయితే నీకు రేపు చూపిస్తాలే అనేసి అంటాడు. లేదు లేదు నాకిప్పుడే కావాలి అనేసి లోపల దూరిపోతాడనమాట. తర్వాత లాస్ట్‌కి ఈడు ఆ గ్రాడ్యుయేషన్ బుక్‌ని చూపిస్తాడు. ఈడికింకా ఆవలింతలు వస్తూనే ఉంటాయి మరో గాడికి. చాలురా బాబు ఇంక ఇంటికెళ్ళి పడుకో అనేసి అంటాడు. ఆ క్లాస్ రీయూనియన్ తర్వాత నీకేమైనా నీ ఫస్ట్ క్రష్ గుర్తుకొచ్చిందా అనేసి అడుగుతాడు. ఈడేమో నీకు సదాకియో గుర్తున్నాడా అనేసి అడుగుతాడనమాట. సదాకియో అనేసి అంటాడు. వాడు క్లాస్ రీయూనియన్‌కొచ్చాడా అనేసి కెంజి అడుగుతాడు. సదాకియోనా? ఇంతకీ వాడి ఫ్యామిలీ పేరేంటి అనేసి అంటాడు. అదే ఇంటి పేరు. అసలు వాడొచ్చాడో రాలేడో నాకైతే గుర్తులేదు అనేసి అంటాడు. మనం ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయాం గదా! అందుకే నాకు ఎవరిని చూసినా అసలు రికగ్నైజ్ చేయలేకపోతున్నాను. ఆహ్, ఎవరు వాళ్ళ పేర్లు చెప్పకపోతే అసలు వీడెవడనే అర్థం కావట్లే అనేసి అంటాడు. కెంజి ఏమో అసలు వాడు గ్రాడ్యుయేషన్ ఫోటోలో ఎందుకు లేడు అనేసి అడుగుతాడు. అప్పుడు మరువు కొంచెం సేపు ఆలోచించి, అవును గుర్తుకొచ్చింది. అఫ్‌కోర్స్ వాడక్కడ లేడు అనేసి చెప్తాడు. ఎందుకంటే సదాకియో ఫిఫ్త్ గ్రేడ్‌లోనే ట్రాన్స్‌ఫర్ అయిపోయాడు అనేసి చెప్తాడనమాట. అప్పుడు కెంజి అడుగుతాడు. నీ దగ్గర పిక్నిక్ పిక్చర్స్ కానీ అలాంటివేం లేవా అనేసి. ఈడేమో ఇంక ఇంటికెళ్ళరా అనేసి మళ్ళీ అరుస్తాడనమాట. కెంజి ఇంకా అట్లా ఆల్బమ్‌లు తిప్పి తిప్పి చూస్తూనే ఉంటాడు. అసలు ఎందులోనూ వాడు లేడు అనేసి అంటాడు. అప్పుడు మరుగో ఇట్లా అంటాడనమాట. వాడిని చాలా బుల్లీ చేసేవాళ్ళు అనేసి అంటాడు.
డాంకీని గూడా చాలా బులీ చేసేవాళ్ళు. కానీ మనం డాంకీతో ఫ్రెండ్ అయిన తర్వాత ఇంకా ఆ బులింగ్ ఆగిపోయింది. కానీ సదాకియో ఒక వియోడో వాడెప్పుడూ ఒక మాస్కేసుకొని తిరుగుతుండేవాడు అనేసి చెప్తాడు. కెంజీ కొంచెం ఆలోచనలో పడతాడనమాట. ఆ సదాకియో గాడి ఇమేజ్ వానికి గుర్తుకొస్తది. ఆడు ఒక ఏలియన్ కైండ్ ఆఫ్ మాస్క్ లాంటిదేసుకుంటాడు. సదాకియో, సదాకియో ఎప్పుడూ ఒక మాస్కేసుకునేవాడు. అండ్ సదాకియో క్లాస్‌లో ఒంటరిగా కార్నర్ బెంచ్‌లో కూర్చునేవాడు. సదాకియోని ఎప్పుడూ స్కూల్ బిల్డింగ్ వెనకాల బులీ చేసేవాళ్ళు. వాడు రూఫ్ టాప్ మీద ఎవరో ఏలియన్స్‌తో మాట్లాడుతూ ఉండేవాడు అనేసి ఒకసారి వాడిని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అబ్బా! ఎంత ట్రై చేసినా వాడి ఫేస్ గుర్తు రావట్లేదే అనేసి కెంజీ బుర్ర కొట్టుకుంటాడనమాట. అప్పుడు మరో ఇట్లా అంటాడు, "ఒక్క సెకండ్ ఆగు. ఆఫ్‌కోర్స్ వాడు మన క్లాస్ రీయూనియన్‌కి రాడు" అనేసి అంటాడు. అదేంటి ఎందుకు అనేసి కెంజీ అడుగుతాడనమాట. అప్పుడు మరో ఇట్లా అంటాడు, "అది నాకు గుర్తున్న దాని ప్రకారం నేనొక రూమర్ విన్నా. వాడు మిడిల్ స్కూల్‌లోనే చచ్చిపోయాడు" అనేసి చెప్తాడనమాట. కెంజీ గాడు షాక్ అవుతాడు. చచ్చిపోయాడా అనేసి అడుగుతాడు. అప్పుడు మరో ఇట్లా అంటాడనమాట. "యప్. అవును. నేను అదే విన్నాను. ఒకవేళ వాడు క్లాస్ రీయూనియన్‌కి నిజంగానే వచ్చుంటే అది దెయ్యమై ఉంటుంది" అనేసి జోకేస్తాడు. అప్పుడు కెంజీ ఇట్లా అంటాడు. లైక్ "అది కేవలం ఒక రూమర్ గదా! జస్ట్ అదొక రూమరేమో" అనేసి అంటాడు. "ఎవరికి తెలుసు సదాకియో ఇంకా బతికే ఉన్నాడేమో" అనేసి అంటాడు. "నువ్వసలేం మాట్లాడుతున్నావురా" అనేసి మరో అరుస్తాడనమాట. ఒకవేళ వాడు ఇంకా బతికే ఉంటే శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, ఆ తర్వాత ఒసాకా అనేసి అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. వాడు ఫ్రెండ్‌ని చూస్తాడు గదా! ఆ సదాకియో గాని మాస్క్‌తో. వీడివన్నీ ఆలోచిస్తుంటే గ్యాప్‌లో బుడ్డోడొస్తాడనమాట. మరో వాళ్ళ కొడుకు. "నేను వాష్‌రూమ్‌కెళ్ళాలి" అనేసి అంటాడు వాడు. "లేదు లేదు ఇక్కడ చేయకు వాష్‌రూమ్‌కెళ్ళు" అనేసి అంటాడు వాడు. కెంజీ "ఇదంతా ఆపేసేయి మీ ఇంటికెళ్ళి నిద్రపో" అనేసి అంటాడనమాట వాడు. కెంజీ గాడు ఇంకా అక్కడే కూర్చొని ఆల్బమ్ చూస్తా ఉంటాడు. "నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోలో, లండన్‌లో, ఒసాకాలో జెర్మ్స్ రిలీజ్ చేసినావు. ఇంకా నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావు" అనేసి ఆలోచిస్తాడు వాడు. కట్ చేస్తే మళ్ళీ ఒకసారి ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తారు మనకి. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ జెర్మ్స్‌ని స్ప్రెడ్ చేయలేరు కదా! అనేసి అంటాడొకడు. వాళ్ళు ఈవిల్. వాళ్ళు దీనికన్నా కొంచెం ఎక్సైటింగ్ పనులే చేయాలి అనేసి చెప్తాడు కెంజీ. అప్పుడు యోషిట్సునే అడుగుతాడు ఎలాంటి పనులు అనేసి. కెంజీ ఇట్లా చెప్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ వేయడం లాంటిది అనేసి అంటాడు. యోషిట్సునేమో బాంబా అనేసి అడుగుతాడు. మరోగాడేమో నాకు టోక్యో టవర్ పేలిపోవడం చూడాలని ఉంది అనేసి చెప్తాడనమాట. కెంజీ టోక్యో టవరా? కానీ అది ప్రతి గాడ్జిలా మూవీలో ఇరిగిపోతా ఉంటది. అది ఒక డమ్ టవర్ అనేసి తిడతాడు దాన్ని. యోషిట్సునేమో ఒక బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ అయితే కూల్‌గా ఉంటుంది గదా! అనేసి అంటాడు. బుల్లెట్ ట్రైనా? అదైతే బావుంటుందే అనేసి వీడంటాడు కెంజీ. ఎనకాల నుంచి ఓర్చో వచ్చి ఇట్లా చెప్తాడనమాట. ట్రాఫిక్ నెట్‌వర్క్‌లో బాంబ్ పెట్టడం అనేది గుడ్ ఐడియానే. కానీ అనేసి ఏదో చెప్పబోతాడు. కానీ ఏంటి అనేసి వీళ్ళు అడుగుతారనమాట. ఒకవేళ మన ప్లాన్ అనేది ప్రజలలో ఒక ఇనెస్కేపబుల్ ఫియర్‌ని ప్లాంట్ చేయడం అయితే గనక, మీరు చెప్పిన దానికన్నా ఒక బెటర్ ప్లేస్ ఉంది ఆ బాంబ్‌ని పెట్టడానికి అనేసి చెప్తాడు. సో, ఏంటది అని వీళ్ళు ముగ్గురు అడుగుతారనమాట. వీడు అనేసి ఇట్లా ప్లేన్‌ని చూపిస్తాడు. ప్రిపేర్డ్ ఫర్ టేక్ ఆఫ్ అనేసి. ఈళ్ళందరూ ఓకే అనేసి అనుకుంటారు. సో, ఏంట్రా అది అంటే అన్ ఎయిర్‌పోర్ట్. కెంజీ గాడు ఒక రియలైజేషన్‌కొస్తాడనమాట. సడెన్‌గా ఇట్లా లేస్తాడు. ఈ మరోగాడు ఆ బుడ్డోడిని లైక్ టాయిలెట్ లోపలికి తోస్తుంటే కెంజీ గాడు వచ్చేసి ఓ అనేసి తోసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతాడనమాట. సో, ఫైనల్‌గా నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డా అనేసి మరో అంటాడు. ఈడేమో యూకిజీ ఈజ్ ఇన్ డేంజర్ అనేసి గట్టిగా అరుస్తాడనమాట. ఈ మరోగాడేమో నీకు పిచ్చెక్కినట్టుంది కెంజీ అనేసి అంటాడు. ఈ బుడ్డగాడు డాడీ నేను ప్యాంట్‌లోనే పోసేసా అనేసి అంటాడు. కెంజీ గాడు బయటకొచ్చి టాక్సీ అని పిలుస్తాడు. ఎక్కడికెళ్ళాలి అని డ్రైవర్ అడిగితే నారిటా ఎయిర్‌పోర్ట్ అనేసి అంటాడు. యూకిజీ ఎయిర్‌పోర్ట్‌లో యూకిజీ ఉంది అనేసి అంటాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. వీళ్ళింకా స్పీడ్‌గా ఎళ్ళడం స్టార్ట్ చేస్తారనమాట. కట్ చేస్తే గాడు ఉంటాడు కదా! ఆడు సడెన్‌గా లేస్తాడు. ఓహ్! ఏంట్రా ఇది? ఇదేమి కల అనేసి అనుకుంటాడు. ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఇదొక బ్యాంగ్‌తో స్టార్ట్ అవ్వబోతుంది అనేసి అంటాడు. బ్యాంగ్ ఇన్ ద సెన్స్ బాంబ్ అనమాట. ఒక పెద్ద పేలుడు. దాంతో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్లోజన్ అనమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకి యూకిజిని చూపిస్తారు. తను తన కుక్కతో పాటు అలా కూర్చొని ఉంటదనమాట. ఇదంతా నీ వల్లనే అనేసి కుక్కని తిట్టిద్ది.
"అసలు నీకైనా తెలుసా నువ్వు ఎటువంటి పెద్ద మిస్టేక్ చేశావో" అని అడిగిద్ది. నువ్వేదో ఫస్ట్ క్లాస్ డ్రగ్ స్నిఫర్ అనేసి అనుకునే లోపలే, ఇంతకి నువ్వు కనిపెట్టిందేంటి? నువ్వు పిండిని కనిపెట్టావు అనేసి అంటది. అంటే డ్రగ్స్ అనుకోని ఆ కుక్క ఫ్లోర్‌ని కనిపెడతదనమాట. కట్ చేస్తే మనకి యుకిజిని, ఆ డాగ్‌ని ఒక కస్టమ్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్ దగ్గర చూపిస్తారు. వాడు వీళ్ళిద్దరిని కలిపి ఏదో తిడతా ఉంటాడనమాట. తనేమో లేదు సార్, లేదు సార్ అంటా ఉంటది. యుకిజి ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తదనమాట. బ్లూ 3 ఆ బ్యాగ్ మీద జంప్ చేసినప్పుడు వైట్ పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అది చూసి అక్కడున్న ప్యాసింజర్ చాలా భయపడిపోయాడు అనేసి చెప్పిద్దనమాట. ఈ కస్టమ్స్ ఆఫీసర్ ఏమో, అవునులే ఆ కుక్క ఎవరి మీద పరిగెట్టినా గూడా వాళ్ళు పక్కా భయపడతారు అనేసి చెప్తాడు. తినేమో కానీ వాడిని చూస్తే వాడు తప్పకుండా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టే నాకనిపించాడు అనేసి చెప్పిద్ది. ఈ ఆఫీసర్ ఇట్లా చెప్తాడనమాట. మేము డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత అది ఫ్లోర్ అని అర్థమైంది అని చెప్తాడు. నీకింకా డౌట్‌గా ఉందా అనేసి అడుగుతాడనమాట. యుకిజి ఏం మాట్లాడదింకా. ఇదొక పెద్ద క్యాటస్ట్రోఫీ అనేసి అనుకుంటాడు. ఆ మనిషి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ ఇంతకుముందు అతనొక మీడియాలో పర్సన్ అతనొక మీడియా పర్సన్ అనేసి చెప్తాడనమాట. ఇదంతా నేను మా మీడియా ఫ్రెండ్స్‌కి రిపోర్ట్ చేయడం చాలా ఈజీ అయిన పని అని మనల్ని వార్న్ చేశాడు అని చెప్తాడు. మనం చాలా లక్కీ ఇంతకీ ఆహ్, మనిషి అండ్ నీ కుక్క కలిసి ఎయిర్‌పోర్ట్ మొత్తం అటెన్షన్‌ని గ్రాబ్ చేయలేదు. ఒకవేళ అతను పెద్ద రచ్చ చేసుంటే మన సంగతి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించు అనేసి అంటాడు. నన్ను క్షమించండి అనేసి యుకిజి అంటది. దీన్ని మనం సీక్రెట్‌గా ఉంచాలి అనేసి ఆ ఆఫీసర్ అంటాడనమాట. ఈ ఇన్సిడెంట్ గురించి ఎవ్వరికీ చెప్పకు అనేసి చెప్తాడు. నేనాయనకి నా హోల్ హార్టెడ్ అపాలజీ ఇవ్వాల్సొచ్చింది అనేసి చెప్తాడనమాట. యుకిజి ఏమో నేను కూడా అపాలజైజ్ చేస్తా అనేసి చెప్పిద్ది. ఆఫీసర్ గాడేమో లేదు నువ్వు సైలెంట్‌గా ఉంటావు అనేసి చెప్తాడనమాట. దాంతో ఇంక ఆ సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ ప్రెజెంట్‌ని చూపిస్తారు. యుకిజి ఇట్లా అంటది కుక్కతో, "నువ్వసలు ఎందుకిట్లా చేసినావు? ఇప్పుడు నిన్ను మళ్ళీ ట్రైనింగ్ స్కూల్‌కి పంపించేస్తారు." "లేదు లేదు అది గూడా నీకెంతో లక్కీ అయిన విషయమే. ప్రాబబ్లీ వాళ్ళు నిన్నొక పర్ఫెక్ట్ ఫెయిల్యూర్ లాగా గుర్తిస్తారు" అనేసి చెప్పిద్దనమాట. ఆ కుక్కేమో సైలెంట్‌గా అట్లనే చూస్తా ఉంటది యుకిజిని. "ఐ హోప్ నీకు కనీసం వాళ్ళొక మంచి ఇల్లునైనా వెతికి పెడతారేమో" అనేసి అంటది. "నేను నిన్నొక మంచి ఇంట్లోకి పంపిస్తాను" అనేసి అంటది. "నువ్వొక బ్రైటెస్ట్ యాపిల్‌వి కాకపోవచ్చు. అలా అని నువ్వు చెడ్డ కుక్కవి కాదని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను" అనేసి చెప్పిద్ది. "నువ్వేం కంగారు పడకు. ఒక మంచి ఓనర్‌ని నువ్వు వెతుక్కుంటావులే" అనేసి అంటది. సడెన్‌గా ఎవరో అక్కడికొస్తారు. ఈ కుక్క అటు తిరిగి చూస్తదనమాట. అక్కడొక మనిషి ఇట్లా బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ పోతా ఉంటాడు. "ఓహ్! వీడే గదా ఆ ఫ్లోర్ మ్యాన్" అనేసి అంటది. తిను పరిగెట్టుకుంటూ వాడి దగ్గరకొచ్చి "ఎక్స్‌క్యూజ్ మీ సార్" అనేసి అంటదనమాట. జరిగిన దానికి నన్ను క్షమించండి అనేసి చెప్పిద్ది. అసలు నాకేం జెప్పాలో అర్థం గాట్లేదు. మీకు అపాలజైజ్ చేయడానికి నేనేం చెప్పాలి అనేసి అంటది. వాడేమో "ఏం పర్లేదులే" అనేసి అంటాడు. అప్పుడు యుకిజి ఇట్లా పిలుస్తదనమాట. "ప్లీజ్ ఒక్క సెకండ్ ఆగండి. నాతో పాటు వీడున్నాడు గదా! వీడిని వాడి పోస్ట్‌లో నుంచి తొలగించేస్తారు వాళ్ళు. దయచేసి వాళ్ళనలా చేయనివ్వకండి" అనేసి అడిగిద్ది. వీడేమో "నేను నీకు ఆల్రెడీ చెప్పా గదా! ఇట్స్ ఓకే" అనేసి అంటాడు. వెనక్కి తిరిగి చూస్తాడు. వీడు మంజు మేఘాడనమాట. అదే ఫ్రెండ్ గాడి రైట్ హ్యాండ్. యుకిజి కానీ అనేసి అంటది. ఎనకాల నుంచి ఆ టాక్సీ వస్తదనమాట. చేంజ్ కావాలా అనేసి టాక్సీ వాడు అడిగితే, లేదు లేదు అనేసి వీడంటాడు కెంజి. "నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో" అనేసి అరుస్తాడనమాట. యూకిజీ చూసి కెంజియా వీడెందుకొచ్చాడు అనేసి అనుకుంటది. కెంజి గాడు లోపల నోడితే అరుస్తాడు. "ఇక్కడే తిరగకు ఎయిర్‌పోర్ట్ పేలిపోబోతుంది" అని చెప్పబోతాడు. ఇట్లా ఎనక్కి తిరిగి చూస్తే యూకిజీ ఉంటదనమాట. తను అడిగిద్ది, "నువ్విక్కడేం చేస్తున్నావు" అనేసి. యూకిజీ అనేసి వీడు ఇట్లా దగ్గరకొస్తాడు. "అదే నేను గూడా తెలుసుకోవాలనుకుంటున్నా" అనేసి వీడంటాడనమాట. "నేను నిన్ను చాలా సార్లు కాల్ చేయడానికి ట్రై చేశాను. కానీ నువ్వు ఎత్తలేదు" అనేసి చెప్తాడు. అప్పుడు యూకిజీ ఇట్లా చెప్పిద్దనమాట. "నేను నీకు చెప్పా కదా! పనిలో చాలా పెద్ద డిజాస్టర్ అయిందని. నాకు ఫోన్స్ ఎత్తడానికి టైం లేదు" అనేసి చెప్పిద్ది. కెంజి గాడేమో "నేనెంత వరీ అయ్యానో నీకు తెలుసా అసలు" అనేసి అంటాడు. "ఓకే. ఓకే. కూల్ డౌన్" అనేసి అంటాడు. తినేమో "నేను గాదు ఇంతకి నువ్వు కూల్ అవ్వాలి" అనేసి అంటది. కెంజి గాడు స్లోగా చెప్తాడనమాట. "ఈ ఎయిర్‌పోర్ట్ పేలిపోబోతుంది" అని చెప్పబోతాడు. కానీ సడెన్‌గా ఆ కుక్కెళ్ళి మంజు మేఘాడు చేయి పట్టుకుంటదనమాట.
మంజుమే గాడు గట్టిగా అరుస్తాడు. తినేమో ఆపు బ్లూ 3 అనేసి ఆ కుక్కని పట్టుకోవడానికెళ్ళిద్ది. ఈ కుక్క వుఫ్ వుఫ్ అనుకుంటూ వాడిని కరుస్తూనే ఉంటది. లాగేస్తది వాడి కోట్‌ని టోటల్‌గా. వీళ్ళు ఎనకాల నుంచి ఎంత లాగడానికి ట్రై చేసినా అది రాదనమాట. బ్యాడ్ డాగ్ అనేసి తిట్టిద్ది యుకిజీ. కానీ తనిట్లా షర్ట్‌ని లాగేస్తది ఆ కుక్క మొత్తం. అప్పుడు కనిపిస్తది మంజుమే గాడి బాడీ మీద ఫ్రెండ్ గాని సింబల్. కెంజీ గాడింకా ఆ ఫ్రెండ్ సింబల్ చూసి షాక్ అయిపోతాడు టోటల్‌గా. అది వాడే అనేసి అరుస్తాడు. ఆ బ్యాగ్‌లో ఏముందో నాకు చూపించు అనేసి అంటాడు. మంజుమే ఏమో స్లోగా లేస్తాడింకా. అప్పుడు యుకిజీ కింద కూర్చొని ఇట్లా అంటది. "నీ ప్రాబ్లమ్ ఏంటి కెంజీ? అందులో కేవలం ఫ్లోర్ మాత్రమే ఉంది" అని చెప్పిద్ది. వీడేమో లేదు అదొక బాంబ్ అనేసి అంటాడనమాట. బాంబా అనేసి అంటది యుకిజీ. వాడు గూడా ఫ్రెండ్ యొక్క మనిషే అనేసి చెప్తాడు. ఏంటి అనేసి యుకిజీ అడిగిద్ది. నాకు గుర్తుకొచ్చింది వాళ్ళు నెక్స్ట్ టైమ్ చేయబోతున్నారో అనేసి చెప్తాడు కెంజీ. అదే మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచించాం గదా! అది నాకు గుర్తుకుంది అనేసి అంటాడు. ఒక ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్లోజన్ అనేసి చెప్తాడనమాట. యుకిజీ ఏమో నో వే అనేసి అంటది. ఈ మంజుమే గాడు ఇట్లా బ్యాగ్ ఇస్తాడు. కెంజికునేమో ఈ బ్యాగ్ లోపల బాంబ్ ఉంది అని చెప్తున్నాడు. కానీ యుకిజీ ఏమో ఇదొక మిస్టీరియస్ పౌడర్ అని చెప్తుంది అనేసి అంటాడు. అప్పుడు యుకిజీ ఏమో మా పేర్లు నీకెలా తెలుసు అనేసి అడిగిద్ది. వీడేమో సో ఇంతకీ ఏంటి ఈ బ్యాగ్ లోపల ఉన్నది అనేసి అడుగుతాడు. ఈళ్ళిద్దరు ఒక సెకండ్ షాక్‌లో ఉండిపోతారనమాట. వీడు రివర్స్ తిరిగి బెటర్ మీరు దీని నుంచి దూరంగా ఉంటే మీకే మంచిది అన్నట్టు చెప్తాడు. అలా స్లోగా టాక్సీ లోపలికి ఎక్కబోతాడు. అలా ఎక్కుతూ ఆన్సర్ చెప్తాడనమాట. నేనే మీకు రైట్ ఆన్సర్ ఏంటో చెప్తాను. యుకిజీకునే కరెక్ట్ అనేసి అంటాడు. యుకిజీ ఆ మాటలు విని షాక్ అయితది. అప్పుడు మంజుమే ఇట్లా అంటాడనమాట. నువ్వు నీ బాస్‌కి రిపోర్ట్ చేయకపోతే మంచిది అనేసి చెప్తాడు. ప్రస్తుత ప్రపంచంలో మనము ఎవరిని నమ్మకపోవడం మంచిది అనేసి అంటాడనమాట. యుకిజీ ఒకసారి తన బాస్‌ని గుర్తు తెచ్చుకుంటదనమాట. వీడేమో ఇంకా కార్ లోపలికెక్కేసి బై ద వే ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒక క్వెషన్ అడుక్కోవాలి. ఇంతకీ అసలు బాంబ్ ఎక్కడుంది అని మీరే క్వెషన్ అడుక్కోవాలి అనేసి అంటాడు. కెంజిగాడు అరుస్తాడనమాట. ఎక్కడుందిరా అది అనేసి. ఈడేమో నవ్వుకుంటూ అంటాడు. హాహాహా! ఇంతకీ టైం కూడా దగ్గరకొచ్చింది. ఒకసారి గుర్తు తెచ్చుకో అనేసి అంటాడు. బ్యాక్ ఇన్ దోస్ డేస్ మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇక్కడసలు నారిటా ఎయిర్‌పోర్ట్ ఉందా అనేసి అడుగుతాడు. వాళ్ళు ఒక్క సెకండ్ ఇట్లా షాక్ అయిపోతారింకా. దాంతో కట్ అయిపోతుంది. మనకి మళ్ళీ కింగ్ మార్ట్‌ని చూపిస్తారనమాట. చియోసాన్ చియోసాన్ అనేసి వాయిస్ ఇనిపిస్తది మనకి. మీరు టీవీ న్యూస్‌లో ఏమొచ్చిందో తప్పకుండా తెలుసుకోవాలి అనేసి అంటది ఆ లడ్డమ్మాయి. ఇదేంటి షాప్ మొత్తం నిండిపోయింది అని షాక్ అయితది. తనేమో చియోసానేమో ఇదంతా చూస్తున్నావు గదా! టీవీ చూసేంత టైం నాకు లేదు అనేసి అంటదనమాట. అప్పుడు ఆ లడ్డమ్మ ఇట్లా అంటది. హనిడా ఎయిర్‌పోర్ట్ అనేసి అంటది. కట్ చేస్తే ఆ హనెడా ఎయిర్‌పోర్ట్ అనేది బుమ్మని పేలుతది మొత్తం. అక్కడ వైట్ కలర్ లైట్ కనిపిస్తది మనకి. ఈ కెంజిగాడు హనెడా అనేసి రియలైజ్ అవుతాడనమాట. లోపలున్న మంజుమే గాడేమో ఎనీవేస్ కెంజి-కున్ నువ్వు ఇంకా ఇక్కడే ఉండి నీ టైంని వేస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నావా? నువ్వు త్వరలో ఇంటికెళ్ళకపోతే ఒక దారుణమైన విషయం జరగబోతుంది అని అంటాడు. ఈడేమో ఇంటికా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు మంజుమే ఇట్లా చెప్తాడు. నాకు తెలిసి వాళ్ళందరూ ఆహ్, ఫ్రెండ్ యొక్క కూతుర్ని చూడ్డానికి వెళ్లారు అనేసి చెప్తాడు. అదే కానాని. ఈడేమో షాక్ అయిపోతాడింకా. కట్ చేస్తే మనకి కానాని చూపిస్తారు. అది బూ బూ అనేసి అంటా ఉంటది. అక్కడున్న అమ్మాయేమో ఇంతమంది ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అనేసి అంటది. వాళ్ళ మమ్మీ ఏమో నాకేం తెలుసు ఇదంతా వాడి వల్లనే వాడు పని చేయడం మానేసాడు కదా! అందుకే అనేసి తిట్టిద్ది. ఈళ్ళందరూ అట్లా కానాని చూస్తా ఉంటారనమాట. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కైతే వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది ఫేటెడ్ చైల్డ్' అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ పేజ్‌లో ఒకడు ఇట్లా స్పీచ్ ఇస్తా ఉంటాడు. ఈరోజు ఎంతో స్పెషల్ డే అనేసి చెప్తాడనమాట. మన సక్సెస్ ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్‌కైండ్‌ని డిసైడ్ చేయబోతుంది అనేసి చెప్తాడు. మన ఫేటెడ్ చైల్డ్ ఒక డీమన్ యొక్క హౌస్ లోపల బంధించి ఉంచబడి ఉంది అనేసి చెప్తాడు. మనం ఒకవేళ ఈ విషయాన్ని ఇలానే వదిలేస్తే ఫేటెడ్ చైల్డ్ కూడా ఒక డీమన్ చైల్డ్ లాగా మారిపోతుంది అనేసి చెప్తాడనమాట. మనందరం మన పవర్‌ని యూజ్ చేసి ఆ ఫేటెడ్ చైల్డ్‌ని వెనక్కి తీసుకొని రావాలి. తనే మన హ్యుమానిటీని కాపాడగలదు ఫ్యూచర్‌లో అనేసి చెప్తాడాడు. మనందరం కలిసి తనని ఫ్రెండ్ దగ్గరికి తీసుకొద్దాము అనేసి అంటాడాడు. అక్కడున్నోళ్ళందరూ చప్పట్లు కొడతా ఉంటారనమాట. ఇదెంతో ఎక్సలెంట్ స్పీచ్ లీడర్ అనేసి ఎనకాల నుంచి ఒకడొస్తాడు. ఆడేమో
ఇది చాలా ఎక్కువ. అసలు నేను కరెక్ట్ పర్సనే అంటారా ఒక లీడర్‌గా ఉండడానికి అనేసి అడుగుతాడు. ఈడేమో అవునవును నువ్వు కరెక్ట్ పర్సన్‌వే అనేసి చెప్తాడనమాట. ఏం పర్లేదు నీకు హెల్ప్ చేయడానికి మేమెప్పుడు ఇక్కడే ఉంటాము అనేసి అంటాడు వాడు. మనందరం ఫ్రెండ్స్ కదా అనేసి అంటాడు. ఈడేమో ఫ్రెండ్సా అనేసి అంటాడు. అవునవును ఫ్రెండ్స్ అనేసి వీళ్ళంటారు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అనేసి అనుకుంటారు. కట్ చేస్తే మళ్ళీ కింగ్ మార్టిన్ చూపిస్తారు మనకి. ఆ కింగ్ మార్ట్‌లో ఫ్రెండ్, 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 ఫ్రెండ్ అనేసి అంటా ఉంటారు అందరూ. ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్, ఫ్రెండ్ అంటా ఉంటారు. ఈ లడ్డమ్మాయి ఇంకా కెంజీ వాళ్ళ మదరేమో చాలా కస్టమర్స్ వచ్చారు. ఫైనల్‌గా సక్సెస్ అవుతుంది అనేసి అనుకుంటారు వాళ్ళు. మన కన్వీనియన్స్ స్టోర్ బిజినెస్ ఫైనల్‌గా లాభాలని చూస్తుంది అనేసి ఆళ్ళు ప్యాక్ చేస్తా ఉంటారు. అక్కడేమో మస్తు మందుంటారు. మొత్తం నిండిపోయి ఉంటది. ఒక్కొక్కడు ఏదేదో కొనుక్కుంటా ఉంటారు. దాంతో స్టార్ట్ అనమాట 'ఫేటెడ్ చైల్డ్'. నెక్స్ట్ పేజ్‌కెళ్ళిపోదాము. కెంజీ వాళ్ళ మమ్మీ ఏమో ఒక లంచ్ బాక్స్ ఇట్లా ఇస్తూ చెప్పిద్దనమాట. "నీకోసం నేను ఈ లంచ్ బాక్స్‌ని హీట్ చేయాలా?" అనేసి అడిగిద్ది. తర్వాత ఎరికా చాన్ "నువ్వక్కడ ఆ లంచెస్‌ని స్టాక్ చేయడం అయిపోతే రిజిస్టర్ దగ్గరికి రా" అనేసి పిలుస్తదనమాట. తనేమో "ఏంటి?" అనేసి అంటది. "ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటున్నారు. నేను పైన పెట్టాలి" అనేసి ఏదో వాగిద్ది. అదేమో మనకు అర్థం కాదు. పక్కనున్న లడ్డమ్మ ఏమో ఇట్లా అంటదనమాట. "ఇన్ని సంవత్సరాల కూలి పని ఇప్పటికి పే ఆఫ్ అయితుంది" అనేసి చెప్పిద్ది. అప్పుడు కెంజీ వాళ్ళ మదర్ ఇట్లా చెప్పిద్దనమాట. "అవునులే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత కిరికో కానాన్ కనేసి నాకు వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ నా సన్ అసలు వాడు హోప్‌లెస్ పర్సన్. నా లైఫ్‌లో అసలెప్పుడూ హ్యాపీనెస్ అనేదే లేదు. ఒక మంచి పని ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు జరగబోతుంది" అనేసి అనుకుంటది. ఆ లడ్డమ్మ ఏమో "ప్రాబబ్లీ మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆలోచించండి" అనేసి అంటదనమాట. కింజి వాళ్ళ మదరు "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అనేసి ఇట్లా కొట్టిద్ది. వాళ్ళు నవ్వుకుంటారు కొంచెము. తర్వాత ఒకడొచ్చి "ఎక్స్‌క్యూజ్ మీ" అనేసి అంటాడు. "యాహ్! యాహ్! వెల్కమ్ సార్" అనేసి తినంటది. ఈడేమో సీరియస్ అట్లా చూస్తా ఉంటాడు కానాని. తనేమో "హౌ కెన్ ఐ హెల్ప్ యూ" అనేసి అడిగిద్ది. వీడేమో "ఆ బేబీ చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది" అనేసి అంటాడనమాట. "నేనొక సెకండ్ పట్టుకోవచ్చా" అనేసి అడుగుతాడు. ఆ లడ్డమ్మేమో "ఆ! లేదు లేదు" అనేసి అంటది. కెంజీ వాళ్ళ మదరేమో లేదు లేదు ఒకవేళ తను ఏడవడం స్టార్ట్ చేస్తే అదొక తలనొప్పి" అనేసి అంటదనమాట. సడెన్‌గా అటు తిరిగి చూస్తే ఎవరో ఇద్దరు స్టోర్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. "అక్కడికెళ్ళకండి ప్లీజ్" అనేసి అంటది కెంజీ వాళ్ళ మమ్మీ. "బాత్రూమ్‌లోకి వెళ్ళడానికి మేము కస్టమర్స్‌ని అలౌ చేయము" అనేసి చెప్పిద్ది. "హే! మీరేం చేస్తున్నారు? మీరిక్కడికి రాకూడదు" అనేసి అంటది కెంజీ వాళ్ళ మమ్మీ. ఏంట్రా అంటే ఆళ్ళందరూ రిజిస్టర్ లోపలికొచ్చేస్తారనమాట. "ప్లీజ్, ప్లీజ్ బయటే ఆగండి" అనేసి వాళ్ళంటారు. వీళ్ళు ఆగరనమాట లోపలికొచ్చేస్తారు. ఎంతో క్యూట్ బేబీ ఒకసారి మాకివ్వండి మేమెత్తుకుంటాము" అనేసి అడుగుతారు వాళ్ళంతా. జస్ట్ ఒక్క సెకండ్ మాత్రమే, ఒక్క సెకండ్ మాత్రమే అనేసి అడుగుతా ఉంటారు. వీళ్ళిద్దరేమో "ఏంటి మీకు అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? రిజిస్టర్ నుంచి బయటకెళ్ళండి" అనేసి అంటారనమాట. అప్పుడు సడెన్‌గా ఎనకాల నుంచి ఒకడొచ్చి ఆ లడ్డమ్మాయి నోరు మూసేస్తాడిట్లా. కెంజీ వాళ్ళ మదర్ నోరు గూడా మూసేస్తాడు ఇంకొకడొచ్చి. జస్ట్ ఫర్ ఎ మూమెంట్, జస్ట్ ఫర్ ఎ మూమెంట్ అనేసి కానాని ఇట్లా లాగేసుకుంటారు ఆమె దగ్గర నుంచి. ద ఫేటెడ్ చైల్డ్, ద ఫేటెడ్ చైల్డ్ అనేసి ఇట్లా ఎత్తి ఇట్లా పట్టుకుంటారు. అసలు మీరేం జేస్తున్నారు? కానాని వెనక్కివ్వండి అనేసి వాళ్ళిద్దరు అరుస్తారనమాట ఫుల్లు. ఈడేమో ఇంకా అట్లనే పట్టుకొని ఫేటెడ్ చైల్డ్, ఫేటెడ్ చైల్డ్ అని అరుస్తూనే ఉంటాడు. కానీ ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. గట్టిగా ఏడుస్తది. వీడిట్లా కిందకి పట్టుకొని ఏంట్రా ఇంత ఏడుస్తుంది అనేసి అనుకుంటాడు. తర్వాత ఇట్లా ఇసిరేస్తాడు కానాని. ఆ ఇసిరేయడంతో వీళ్ళు ఫుల్ భయపడిపోతారనమాట. కానా అనేసి గట్టిగా అరుస్తారు. ఆ కానా ఎళ్లి వేరేవాడి చేతిలో పడతది. ఆడు గూడా ఆ ఏడుపు భరించలేక మళ్ళీ ఇసిరేస్తాడు. తను మళ్ళీ అట్లా ఎగురుకుంటూ ఎళ్లి ఎరికా చాన్ ఒళ్ళో పడిద్దనమాట. కెంజీ వాళ్ళ మదరేమో ఎరికా చాన్ పరిగెట్టు అనేసి అరుస్తది. తనేమో కానీ తిను ఏడుస్తుంది అనేసి చెప్పిద్దనమాట. కానా వాళ్ళ మదరేమో తనని పట్టుకొని పరిగెట్టు అనేసి అరుస్తది మళ్ళీ. జల్దీ ఇప్పుడే పరిగెట్టు అనేసి అరుస్తదనమాట. దాంతో ఇంక ఫైనల్‌గా ఎరికా చాన్ షాప్ నుంచి బయటకు పరిగెడతది. ఈళ్ళందరూ ఫేటెడ్ చైల్డ్, ఫేటెడ్ చైల్డ్ అనేసి తన వెనకాల పరిగెడతారనమాట. కెంజీ వాళ్ళ మదర్ కాల్ ద పోలీస్ అని పోలీస్‌కి కాల్ చేస్తది. కానీ అసలు సౌండే రాదు ఆ టెలిఫోన్ దానిలో నుంచి. కట్ చేస్తే మనకి కెంజిని చూపిస్తారనమాట. అబ్బా! అసలేంటి సౌండ్ రాట్లే అనేసి కెంజి గూడా అనుకుంటాడు. కొంపదీసి వాళ్ళు ఫోన్ లైన్ కట్ చేస్తారా ఏంటి అనేసి అనుకుంటాడు. అబ్బా! అసలు మా ఇంటి దగ్గర ఏం జరుగుతుందిరా అనేసి అనుకుంటాడు కెంజి. ఇంతకీ కానాకేమైంది అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ ఆ షాప్‌ని చూపిస్తారు మనకి.
"నువ్వెందుకు తిరిగొచ్చావు" అనేసి కెంజీ వాళ్ళ మమ్మీ అడిగిద్ది. ఆ ఎరికా ఏమో ఇట్లా ఫుల్ ఆయాసంతో కింద పడిపోతదనమాట. ఇంకా "నా వల్ల గాదు. నేను ఊరంతా పరిగెట్టొచ్చాను. ఇదిగో చూడండి తినింక ఏడవట్లేదు" అనేసి చెప్పిద్దనమాట. "నీ వెనకాల జూడు" అనేసి కెంజీ వాళ్ళ మమ్మీ అరిసిద్ది. ఆళ్ళందరూ డోర్ దగ్గరకొచ్చేస్తారనమాట. తినేదో దారం లాంటి దాన్ని కట్టిద్ది డోర్‌కి. అసలేంటి వీళ్ళ ప్రాబ్లమ్ అనేసి వాళ్ళిద్దరు అనుకుంటారు. "ఆ బ్యాక్ డోర్ చూడు" అనేసి కెంజీ వాళ్ళ మమ్మీ అనిద్ది. ఆళ్ళ అడ్డమేమో లాక్ చేసేసా అనేసి చెప్పిద్దనమాట. వీళ్ళందరూ షాప్ మీదకెళ్ళి షాప్‌ని పగలగొట్టేస్తా ఉంటారు మొత్తం. ఆ కింగ్ మార్ట్ అన్న బోర్డ్‌ని ఇరగ్గొట్టేస్తారు. ద ఫేటెడ్ చైల్డ్ అనేసి ఆ గ్లాస్ పగలగొట్టుకొని లోపలికొచ్చేస్తారనమాట. ఇలా చేతులు మొత్తం లోపల పెట్టేస్తారు. సడెన్‌గా లైక్ ఎరికా చాన్ దగ్గర నుంచి కానాని ఇట్లా పట్టుకొని ఎత్తేస్తాడనమాట ఒకడు. "మీ ఫిల్తీ హ్యాండ్స్‌తో కానాని పట్టుకోవడానికి ట్రై చేయకండి" అనేసి గట్టిగా అరుస్తాడు కెంజీ. ఇంకా అక్కడి నుంచి బయటకు ఉరుకుతాడనమాట. వీళ్ళింకా ఫేటెడ్ చైల్డ్ అనే అంటా ఉంటారు. వీళ్ళు వెనకాల పరిగెడతా ఉంటారు. కానీ సడెన్‌గా ఆగిపోతారనమాట. ఏంట్రా అంటే అక్కడ యూకిజీ ఉంటది. తను ఆ కుక్కని చూపించి "లెట్ మీ వార్న్ యూ ఈ కుక్కకి రాబీస్ ఉంది" అనేసి చెప్పిద్దనమాట. ఆళ్ళందరూ ఒక సెకండ్ ఆగుతారు. "లేడీస్ పరిగెట్టండి" అనేసి అరుస్తది తను. "నీకెంత కావాలంటే అంత కరవచ్చు బ్లూ 3" అనేసి వదిలేస్తదనమాట బ్లూ 3ని. అది ఇంక ఫుల్ అరుస్తా ఉంటది. ఈళ్ళు భయపడతారు. అండ్ షాప్‌లో ఉన్నోళ్ళందరూ ఇట్లా అనుకుంటారనమాట. ఇదొక ఫెయిల్యూర్ అనేసి అనుకుంటారు వాళ్ళు. ఇదంతా ఎవరి ఫాల్ట్? ఇంతకీ దీనికి లీడర్ ఎవరు? అనేసి ఇట్లా చూస్తాడు ఒకడు. ఎనకాల లీడర్ గాడు కనిపిస్తాడు మనకి. ఎవరి ఫాల్ట్ ఇది అని అంటా వాడికి ఫుల్ చెమటలు పట్టేస్తాయన్నమాట. సో, ఇది వీని ఫాల్టే అన్నట్టు ఒకడి వైపు చూపిస్తాడు. ఆడేమో నా ఫాల్టా అన్నట్టు అడుగుతాడనమాట. సడెన్‌గా పక్కనున్నోళ్ళు ఎవరో పెట్రోలేస్తారు వాని మీద. పెట్రోలెయ్యంగానే వీడింకా మ్యాచెస్ ఎలిగిస్తాడు. మనందరం ఫ్రెండ్స్ కదా! అనేసి అంటాడు. దాంతో వాడిని కాల్చేస్తారో, ఏం జరుగుతదో మీరే అర్థం జేసుకోండి. సీనయితే కట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి డాగ్‌ని యూకిజిని చూపిస్తారు. కెంజీ త్వరగా రా అనేసి పిలుస్తది తను. స్టోర్ అనేసి చూపిస్తది. కట్ చేస్తే స్టోర్ మొత్తం మంటలు మంటలుంటాయన్నమాట. కాలిపోతది మొత్తం. దాంతో చాప్టర్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు 'సిన్స్ దెన్' అనమాట. ఈ చాప్టర్‌లో మనకి కింగ్ మార్ట్ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ అనేసి చూపిస్తారు మనకి. అక్కడ మనకి కింగ్ మార్ట్ మేనేజర్ గాడుంటాడు గదా! వాడిని చూపిస్తారు. ఆడిట్లా అంటాడు, "వెరీ వెల్ డన్ సార్. మీరు ఫస్ట్ వీక్ యొక్క టార్గెట్‌ని ఈజీగా క్రాస్ చేస్తారు" అనేసి చెప్తారనమాట. అక్కడున్న ఓనర్ గాడేమో "లేదు థాంక్ యూ వెరీ మచ్. ఇదంతా చీఫ్ క్లర్క్ ఓతకే వాళ్ళే" అనేసి అంటాడనమాట. ఈడేమో ఇంక నేను సెకండ్ థాట్స్ లేకుండా ట్రాన్స్‌ఫర్ అయిపోవచ్చు అనేసి అంటాడనమాట. ఆడేమో ట్రాన్స్‌ఫరా అనేసి క్వెషన్ ఏస్తాడు. సపోరోకి అనేసి ఆన్సర్ ఇస్తాడు మేనేజర్ గాడు. నేను యాక్చువల్లీ కొన్ని సంవత్సరాల కిందటే అక్కడికి వెళ్ళిపోయి ఉండాల్సింది అనేసి అంటాడనమాట. కానీ హనెడా ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతానికి మూసేశారు గదా! లైక్ ఆ టెర్రరిస్ట్ బాంబ్ అటాక్ వల్ల అనేసి అంటాడు. "ఆ! అవునవును. అందుకేనా మీరు ఇట్లా డిలే చేసుకున్నారు" అనేసి అడుగుతాడు. సో, దానివల్లనే నేను నా సొంత స్టోర్ ఓపెన్ చేయడాన్ని మీరు చూడగలిగారా అనేసి అంటాడు. ఈ మేనేజర్ గాడేమో ఇట్లా చెప్తాడనమాట. నా కల మన కింగ్ మార్ట్‌ని కమర్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒక పెద్ద ఎంటర్‌ప్రైజ్ లాగా నిలబెట్టడము అనేసి చెప్తాడు. యమనే-సాన్ మీరే ఈ క్షణం నుంచి మన కింగ్ మార్ట్ యొక్క టార్చ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ టౌన్‌లో అనేసి చెప్తాడు. ఈడేమో ఓకే సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడన్నమాట. ఫైర్ యాక్సిడెంట్స్‌కి కొంచెం జాగ్రత్త పడండి అనేసి చెప్తాడు. ఇట్లా స్ట్రీట్ చివరికి ఇట్లా లుక్ ఇస్తాడన్నమాట. షాన్ చౌమేలో ఉన్న మన పాత స్టోర్ యొక్క ఓనర్ యొక్క బిల్డింగ్ కాలిపోయి 3 వారాలయింది. ఇంతకీ వాడిప్పుడు ఏం జేస్తున్నాడో ఏంటో అనేసి అంటాడు. అప్పుడు వీడేమో అవునవును. నేను విన్నదాని ప్రకారం అతనికున్న తీవ్రమైన అప్పుల కారణంగా కనిపియకుండా వెళ్ళిపోయాడు అనేసి చెప్తాడనమాట. వాడు చెప్పిన దాని ప్రకారము ఒక రాబుల్ ఆఫ్ థగ్స్ అందరూ కలిపి వాడి స్టోర్ మీదకి అటాక్ చేయడానికొచ్చారు. అండ్ అందులో ఒకడు స్టోర్ మొత్తం గ్యాసోలినేసి ఎలిగించేశాడు. పోలీసులకి గానీ, ఫైర్ ఫైటర్స్‌కి గానీ లోపలైతే ఎటువంటి బాడీ కనిపియలేదు అనేసి అంటాడు. కానీ వాడు చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందో అన్నది నాకైతే తెలీదు అనేసి చెప్తాడు. అక్కడ మనకొక జేసీబీ కనిపిస్తదనమాట. ఆ కింగ్ మార్ట్‌లో ఇట్లా తవ్వుతా ఉంటది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మనకి ఈ బుడ్డోడిని చూపిస్తారనమాట. మరువగల పిల్లోడిని. ఆడు కేక్ తింటా ఉంటాడు.
ఆడు చామ్ చామ్ అని సౌండ్ చేసుకుంటూ తింటా ఉంటాడు. అక్కడ యొషిత్సునే, యుకిజీ ఇంకా మరో ఉంటారనమాట. ఆళ్ళు సైలెంట్‌గా ఉంటారు. ఈడేమో సైలెంట్‌గా ఉండరా అనేసి అంటాడు ఆ బుడ్డోడిని. ఆడింకా మోర్ కేక్ అనేసి అంటాడు. దాంతో కొడతాడు. అప్పుడు యూకిజీ ఇట్లా చెప్పిద్దనమాట. నేను మీకు చెప్పిందంతా పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కెంజీకి జరిగిన విషయాలు అనేసి చెప్పిద్ది. యోషిత్సునే ఇట్లా చెప్తాడనమాట. అసలు డాంకీ డెత్ ఇలా అయిందని నేను నమ్మలేకపోతున్నా అనేసి అంటాడు. అండ్ మరో ఇట్లా అంటాడనమాట. శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, ఒసాకా, ఈవెన్ ఈ హనెడా ఎయిర్‌పోర్ట్ బాంబింగ్ అనేసి అంటాడు. అప్పుడు యోషిత్సునే ఇట్లా అంటాడనమాట. ఇదంతా ఎంతో నమ్మశక్యంగా లేదు. ఇది మనం మన సీక్రెట్ బేస్‌లో రాసుకున్న దాని వల్ల జరిగిందా అనేసి అనుకుంటాడు. యూకిజీ ఏమో ఆహ్, నువ్వు ఇదంతా నమ్మాల్సిన అవసరం లేదు అనేసి అంటది. యోషిత్సునే లేదు నేను నమ్ముతాను అనేసి చెప్తాడనమాట. కానీ అనేసి అంటాడు. మరువోగాడేమో ఇట్లా అంటాడు. ఒకవేళ నువ్వు చెప్పే ఈ ఫ్రెండ్ అనే అతనికి గవర్నమెంట్‌లో ఇంకా పోలీసుల్లో కూడా మనుషులుంటే ఈ విషయాన్ని మనం హ్యాండిల్ చేయడానికి ఇది చాలా పెద్దది అనేసి అంటాడు. అప్పుడు యోషిత్సునే ఇట్లా అంటాడనమాట. మాతో కెంజీ ఈ విషయం గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేసి అంటాడు. అప్పుడు ఈ మరువగాడేమో బుడ్డోడిని చూస్తూ ఇట్లా అంటాడనమాట. ప్రాబబ్లీ వాడు మనల్ని జాగ్రత్తగా చూసి చెప్పలేకపోయాడేమో అనేసి అంటాడు. యోషిత్సునే ఇంకా చూడు నేను వాడిని హెల్ప్ అడగబోయానే అనేసి అనుకుంటాడు. మరువో ఇట్లా అంటాడనమాట. మనం ఇంకా వానికి ఎటువంటి హెల్ప్ చేయలేము. మనం కేవలం వాడిని పుష్ చేయగలం అంతే అనేసి అంటాడు. యోషిత్సునే ఇట్లా అంటాడు. మేబీ ఆ సీక్రెట్ బేస్‌లో మనం అప్పుడు మాట్లాడుకునేయి గుర్తు తెచ్చుకోగలిగితే అనేసి అంటాడనమాట. మరో ఏమో కానీ నువ్వు గుర్తు తెచ్చుకోగలవా అనేసి అడుగుతాడు. ఈడేమో లేదు అనేసి చెప్తాడు. సో, ఎనీవేస్ కెంజీ ఎక్కడున్నాడు అనేసి అడుగుతాడనమాట. యుకిజీ ఏమో నాకు తను ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పాడు అని చెప్పిద్ది. దాంతో మనకి సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఒక రూమ్ లాంటిదని చూపిస్తారు. అబ్బా! ఇదెంతో దారుణంగా ఉంది. ఐ హేట్ దిస్ అనేసి అంటది ఒక అమ్మాయి. ఎవర్రా అని చూస్తే కెంజీ వాళ్ళ మదర్ అనమాట. అసలింక మనం బ్రతికుండడానికి ఎటువంటి రీజన్ మిగల్లేదు అనేసి అంటది. కెంజీ గాడేమో నూడిల్స్ తింటా ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమో అబ్బా! నేను చచ్చుంటే బాగుండు అనేసి అనుకుంటది. ఈడేమో లేచి తిందురా అమ్మ అనేసి పిలుస్తాడు. వాళ్ళ మదర్ ఏమో ఇంకా అట్లనే అంటదనమాట. నాకు తెలుసు అసలు మనం కన్వీనియన్స్ స్టోర్‌గా మారుండాల్సింది కాదు అనేసి చెప్పిద్ది. మన పాత హౌస్‌ని నేనింకా మిస్ అవుతున్నా అనేసి అంటదనమాట. మన స్టోర్ మీద లివింగ్ రూమ్ మన స్టోర్ మీద 6 తతామీ మ్యాట్స్‌తో తయారు చేసున్న లివింగ్ రూమ్ ఉంది అనేసి చెప్పిద్ది. ఆ తతామీ మ్యాట్స్ అంటే గడ్డితో తయారు చేసిన మ్యాట్ అనమాట. అది చాలా ప్రెస్టీజియస్ అండ్ కాస్ట్‌లీ మ్యాట్ లాంటిదనమాట. మనం దాన్ని చాలా విషయాలకి వాడుకున్నామే. అబ్బా! నేనెంతో మిస్ అవుతున్నా దాన్ని అనేది అనుకుంటది వాళ్ళ మమ్మీ. దాని తర్వాత ఒక కిడ్స్ రూము, ఇంకా క్లోత్స్ లైన్ ఉంటది అనేసి అట్లా ఆ ఇల్లుని గుర్తు తెచ్చుకుంటా ఉంటది వాళ్ళ మమ్మీ. కెంజీ ఏమో కంప్లెయింట్ చేయడం ఆపుమా అనేసి అంటాడు. వాళ్ళ మదర్ ఏమో మనకి ఒక చిన్న యార్డ్ గూడా ఉండేది అనేసి అంటది. వీడేమో ఆపుమా అనేసి అంటా ఉంటాడు. తను ఇంకా అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటదనమాట. నేనక్కడ కొన్ని హైడ్రోజెనస్, కొన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ప్లాంట్ చేశాను. కానీ నువ్వు వాటిని పీకేసావు స్టూపిడ్ బాయ్ అనేసి తిట్టిద్ది. లేదు నేనేం పీకలేదు అనేసి అంటాడు ఈడు. నువ్వు పీకావురా అనేసి తినంటది. లేదు నేను పీకలేదు అనేసి వీడంటాడు. నువ్వు ఒక గుంట లాంటిది తవ్వావు ఏదో పిచ్చి దాన్ని పాతిపెట్టడానికి అనేసి చెప్పిద్ది వాళ్ళ మమ్మీ. వీడేమో ఏంటి అనేసి అడుగుతాడు ఒకసారి. వాళ్ళ మమ్మీ నా ఫ్లవర్స్‌ని నాకు వెనక్కిచ్చేయి అని తిట్టుకుంటా ఉంటది. ఈడేమో అది కాదు ఆహ్, అసలు నేనేం చేశాను అనేసి అడుగుతాడనమాట. నేను ఏదో పాతిపెట్టానా ఏంటది అనేసి అడుగుతాడు. వాళ్ళ మమ్మీ ఏం చెప్పదనమాట. దాంతో సీన్ కట్ అయిపోతుంది. కెంజీ గాడు నడుచుకుంటూ బయటకొచ్చేస్తాడు ఎక్కడికో. కట్ చేస్తే ఆ ఇల్లు కూలిపోయి ఉంటది. ఆ ప్లేస్‌కి వీడొస్తాడు. ఒక తవ్వే షావెల్‌ని పట్టుకొని తీసుకొస్తాడు. అసలు మా ఇల్లు ఇంత పెద్దదని నేను గమనించనే లేదే అనేసి కెంజీ అనుకుంటాడు. ఆ చెత్తలో అలా ఎత్తుతా ఉంటాడు సంథింగ్. వాడికి ఆ గిటార్ కనిపిస్తది. కిరికో ఇచ్చే గిటార్. అది మొత్తం కాలిపోయి ఉంటదనమాట. తర్వాత ఇంతకీ యార్డ్ ఎక్కడుంది అనేసి ఇక్కడే గదా అనేసి ఆ ప్లేస్‌కెళ్తాడనమాట. అక్కడ ఒక ప్లేస్ చూసుకొని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది మనకి. కెంజీ చిన్నప్పుడు చూపిస్తారు మనకి. ఆడొక వాటర్ మిలన్ తింటా ఉంటాడు.
ఆగస్ట్ 7థ్ అదొక సన్నీ డే. నేను చాలా వాటర్‌మెలన్ సీడ్స్‌ని యార్డ్‌లో ప్లాంట్ చేశా అనేసి అంటాడు. ఇంతకీ ఆడు ప్లాన్ చేయడు. ఊస్తా ఉంటాడు అంతే. దాంతో నెక్స్ట్ ఇయర్ నేను చాలా వాటర్‌మెలన్స్ తినొచ్చు అనేసి కలలు కంటూ ఉంటాడు ఆడు. అన్ని సీడ్స్ స్పిట్ ఔట్ చేసినా కూడా నాకు కనీసం ఒక్క వాటర్‌మెలన్ కూడా పెరగలేదు అనేసి అనుకుంటాడు. అలా తవ్వుతా ఉంటాడనమాట. తవ్వుతా ఉంటే టక్ అనేసి సౌండ్ వస్తది. ఏంట్రా అని చూస్తాడక్కడ. ఇది చూసి లైక్ ఫుల్ ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. అక్కడేమో ఒక డబ్బా లాంటిది ఉంటదనమాట. ఆ ఫ్రెండ్ సింబల్‌తో ఉండి సంథింగ్ రాసి ఉంటది ఆ బాక్స్ మీద. ఏంట్రా ఈ బాక్స్ అనేసి ఇట్లా పైకి లేపి చూసుకుంటాడు దాన్ని. దాంతో సీన్ కట్ అయిపోతుంది. గ్రాండ్ పాస్ హౌస్ అనేసి ఉంటుందొకటి. అవును, ఆయన చనిపోయినప్పటి నుంచి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది అనేసి యుకిజీ అంటది. యుకిజీ మీ మదర్ ఇంకా ఫాదర్ గురించి ఏంటి అనేసి యోట్సుత్సునే అడుగుతాడనమాట. అదేంటి నీకు ఆ విషయం తెలీదా? నేను గ్రేడ్ స్కూల్ ఎంటర్ అయ్యే ముందే వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు అనేసి చెప్పిద్దనమాట. వీళ్ళిద్దరూ అవునా అనేసి అనుకుంటారు. సో, అందుకే నేను మా గ్రాండ్‌పాతో బతికాను అనేసి చెప్పిద్ది తను. తను పిలుస్తదనమాట. కెంజీ నేను మరువోని, యొట్సుట్సునోని తీసుకొచ్చా అనేసి చెప్పిద్ది. కెంజీ ఎక్కడున్నావు? ఇదంతా చీకటిగా ఉంది అనేసి అంటది. ఇట్లా లైట్ ఆన్ చేస్తదనమాట. అక్కడొక పేపర్ లాంటిదుంటది. ఆ పేపర్‌లో తను చదివిద్దిట్లా. టు యూకీజీ థాంక్స్ ఎ లాట్. ఐ ఓవ్ యూ వన్ అనేసి రాసుంటది. కానీ నీకు ఇంకా ఎక్కువ ట్రబుల్‌ని కాజ్ చేయాలని నేను అనుకోవడం లేదు. ఇట్స్ ఓకే. నువ్వేం కంగారు పడకు. టైమొచ్చినప్పుడు నేనే నీకు కాల్ చేస్తా అనేసి చెప్పి కెంజీ అని రాసుంటుందక్కడ. టైమొచ్చినప్పుడా అనేసి వీళ్ళందరూ అనుకుంటారు. కెంజీ గాడు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడనమాట. వాళ్ళ మమ్మీ అడిగిద్దిట్లా, ఇంతకీ మనం ఎందుకెళ్ళిపోతున్నాము అనేసి. అసలెక్కడికెళ్తున్నాం కెంజీ అనేసి అడిగిద్ది వాళ్ళ మమ్మీ. ఓహ్! మీరు మా కొత్త నైబర్సా అనేసి అడుగుతాడు గాడ్ గాడు. చియర్ అప్ హ్యూమన్స్, ఇల్లులు అవసరం లేదు మనం బ్రతకడానికి అనేసి అంటాడాడు. టూ బ్యాడ్ మీ స్టోర్ చాలా మంచి ప్లేస్ ఎక్స్‌పైర్ అయిపోయిన ఫుడ్ తీసుకోవడానికి అనేసి అంటాడు. పదమ్మా ఎళ్దాము అనేసి కెంజీ అంటాడు. ఆ కాలిపోయిన బొగ్గులో ఏమైనా మంచివి దొరుకుతాయేమో అని ఎళ్ళాను. కానీ నాకేం దొరకలేదు అనేసి అంటాడు. ఇది మాత్రమే దొరికింది అనేసి గన్ చూపిస్తాడనమాట. కెంజీ వెనక్కి తిరిగి లేజర్ గన్నా అనేసి అంటాడు. అప్పుడు ఈ గాడ్ ఇట్లా ఎత్తాడనమాట. దీన్ని మొత్తాన్ని నేను ఓపెన్ చేసి లోపల ఏముందని చూశాను. దీన్ని నువ్వు ఒక రియల్ లేజర్ గన్ అనైతే అనలేవు. కానీ నీకిదైతే ఉపయోగపడుతుంది లాస్ట్ బ్యాటిల్ వచ్చినప్పుడు అనేసి చెప్తాడనమాట. గాడ్ నీకెలా తెలుసు అనేసి కెంజీ అడుగుతాడు. నాకు తెలుసంతే కానీ నేను గాడ్‌ని కాదు అనేసి చెప్తాడాడు. అప్పుడు గాడ్ మళ్ళీ ఇట్లా అంటాడనమాట. ఇప్పుడు నీకది దొరికింది కాబట్టి నువ్వు స్ట్రెయిట్‌గా ఆ ప్లేస్‌కెళ్ళబోతున్నావు కదా అనేసి అంటాడు. కెంజీ గాడేమో అవును, నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు దీన్ని పాతిపెట్టాను అనేసి చెప్తాడు. ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఎలా ఫైట్ చేయాలో నాకు తెలుసు అనేసి అంటాడు. గాడ్ నువ్వేమనుకుంటున్నావు? నేను గెలుస్తాననుకుంటున్నావా అనేసి అడుగుతాడు. గాడ్ గాడేమో నాకు తెలీదు ఎందుకంటే నేను గాడ్‌ని కాదు గదా అనేసి అంటాడు. కానీ మనం బౌలింగ్ ఏస్తున్నప్పుడు ఎవరు గట్టర్‌నైతే ఎయిమ్ జేసి కొట్టరు గదా అనేసి అంటాడు. నువ్వు స్ట్రైక్ వైపు విసరకపోతే ఎటువంటి విషయం జరగదు అనేసి అంటాడు. కెంజీ గాడు వాని చేతిలో ఉన్నది చూస్తాడనమాట. ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ అనేసి ఉంటది. సో, ఫైనల్‌గా వాడికి ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీ దొరికిద్దనమాట. ఆడు పాతిపెట్టింది మరేంటో గాదు ఆ బుక్ ఆఫ్ ప్రాఫెసీనే. ఇప్పుడు వానికింకా ప్రతి ఒక్క విషయం తెలవబోతుంది. అసలు ఫ్రెండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏం జేయబోతున్నాడు అనేసి. దీంతో ఈ చాప్టర్ గూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఇది నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ పేరు 'మ్యాన్ ఇన్ బ్యాంకాక్' అనమాట. చలో లెట్స్ స్టార్ట్. దానికన్నా ముందు ఒకవేళ మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే అర్జెంట్‌గా ఒక లైక్ ఇచ్చేయండి. దాంతో మన వీడియో ఇంకా చాలా మందికి ప్రమోట్ అవుతుందనమాట. ఈ చాప్టర్ స్టార్ట్ చేయంగానే మనకి ఒకడు కనిపిస్తాడు. నడుచుకుంటూ పోతా ఉంటాడనమాట. ఒక బిల్డింగ్ దగ్గరికెళ్తాడు. ఎళ్లి డోర్ ఓపెన్ చేసుకొని మెట్లెక్కుతా ఉంటాడు. పైకెళ్ళంగానే ఒక రూమ్‌లో ఎవడో బక్కోడు కనిపిస్తాడు. ఏదో థాయ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతా ఉంటాడనమాట. ఈడొక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఇలా జుట్టు పట్టుకొని కింద పడి ఇసిరేస్తాడు. మొత్తం ఇట్లా ఫాట్ అని ఇసిరేస్తాడు. కట్ చేస్తే మనకి ఈడ ఫేస్ కనిపిస్తదనమాట. ఈ వాల్యూమ్‌లో స్టార్టింగ్‌లో చూపిస్తారు కదా! షోగన్ అనేసి అది ఈడే. ఈ గ్యాప్‌లో లోపల నుంచి ఇంకొకడొచ్చి ఏదో థాయ్ లాంగ్వేజ్‌లో మళ్ళీ అరుస్తా ఉంటాడు. ఈడసలు లేటే చేయకుండా ఫాట్ ఫాట్ అనేసి 2 జాబులిస్తాడు ముక్కుకి. నెక్స్ట్ కాలుతో తంతాడనమాట. తన్నేసి డోర్ లోపలికొచ్చేస్తాడు ఈడు. డోర్ లోపల రాంగానే
ఒక పెద్ద లడ్డుగాడు ఉంటాడు. గుండుగాడు ప్లస్ ఇంకొక బక్కోడు గూడా ఉంటాడు. ఆళ్ళు గూడా థాయ్ లాంగ్వేజ్‌లో ఏదో మాట్లాడుతా ఉంటారనమాట. ఈడసలు ఒక్క సెకండ్ గూడా లేట్ జేయడు. మళ్ళీ ఆ బ్లాక్ షర్టోడిని కొట్టేస్తాడు. ఏంట్రా నువ్వు అనేసి ఈ లడ్డుగాడు గూడా వస్తాడనమాట ఫైట్ జేయడానికి. ఆడిని గూడా కొట్టేస్తాడు ఈడు. కొట్టేసి ఇట్లా రివర్స్ తిరిగి చూస్తే అక్కడెవరో ఇట్లా కిడ్నాప్ అయినట్టు లైక్ మౌత్ మొత్తం కట్టేసినట్టు ఉంటారనమాట. వీడింకా వాని దగ్గరికెళ్తాడిట్లా. ఎళ్ళబోతే ఎనకాల నుంచి ఒకడు ఫట్ అని కిక్ జేస్తాడు. ఈడు రంగురంగులు పూల చొక్కా యేసుకొనొస్తాడనమాట. మన 'షోగన్' గానికి ఇట్లా స్లైట్‌గా కట్ అయితది చీక్ దగ్గర. ఇట్లా ఒక హెడ్ బట్ ఇస్తాడు ఈడు గట్టిగా. హెడ్ బట్ ఇచ్చి కాలుతో కిక్ జేస్తాడు. ఈ పిక్చర్‌లో మనం కరెక్ట్‌గా జూస్తే వాని ఫైటింగ్ స్టైల్ అనేది మూతయ్య అనేసి మనకర్థమైతది. 'షోగన్' గాడు గూడా ఇట్లా అనుకుంటాడు. మూతయ్య అనేసి అనుకుంటాడు. ఒక్క సెకండ్ ఇట్లా పైకి లేస్తాడనమాట. లేచి వాడే హెడ్ బట్ ఇస్తాడు ఈ మ్యూతయ్య గానికి. ఫాట్ అనేసి ఆడు కళ్ళు తిరిగి ఇట్లా టోటల్ కింద పడిపోతాడు. ఇంకా ఈ కిడ్నాప్ అవ్వబడిన పర్సన్ దగ్గరికెళ్తాడు ఈడు. ఎళ్ళేసి ఇట్లా నోటికి కట్టింది పీకేస్తాడు. అక్కడున్నోడేమో "నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు థాంక్ యూ" అనేసి అంటాడు. ఈడేమో వాచ్‌ని పట్టుకొని "నీకు చాలా మంచి వాచ్ ఉంది" అనేసి అంటాడనమాట. ఈ కింద కూర్చున్నోడేమో అది విరగకపోయి ఉండుంటే బావుండు అనేసి అంటాడు. ఈ 'షోగన్' గాడు లేపేస్తాడు వాచ్‌ని. ఆ వాచ్ పట్టుకొని ఫట్ అని కింద పడినోడి మీద ఇసిరేస్తాడు. ఆడేమో ఇట్లా వాచ్ పట్టుకొని చూస్తా ఉంటాడు. "అది తీసుకో, నీ దగ్గరే ఉంచుకో" అనేసి 'షోగన్' చెప్తాడనమాట. ఆడేమో "నా రోలెక్స్, నా రోలెక్స్" అనేసి అరుస్తాడు. ఆ రోలెక్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అనేసి అంటాడనమాట. ఇప్పుడు కిందకెళ్ళు అనేసి ఇట్లా తోసేస్తాడు ఆ కిడ్నాప్ అవ్వబడినోడిని. ఆడట్లా కిందకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆళ్ళు రోడ్డు మీదకొచ్చి మాట్లాడుకుంటారు. "వాలెట్ ఇవ్వి" అనేసి అరుస్తాడనమాట. "నేను వాలెట్ అని అన్నా" అనేసి అంటాడీడు. ఈడేమో "అవునవును, నన్ను కాపాడినందుకు నేను నీకు రివార్డ్ ఇవ్వాలి గదా" అనేసి ఇట్లా డబ్బులు తీస్తా ఉంటాడు. "నేను ఇచ్చేయమని చెప్పా గదా" అనేసి మొత్తం ఇట్లా వాలెట్ మొత్తం లాగేసుకుంటాడనమాట. ఆ లడ్డోడేమో "అందులో నా క్రెడిట్ కార్డ్ గూడా ఉంది" అనేసి అంటాడు. ఈ 'షోగన్' ఏమో "నిన్ను కాపాడినందుకు నువ్వు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి" అనేసి అంటాడు. కానీ అనేసి ఈడంటా ఉంటాడు. ఒక్క సెకండ్ ఇట్లా 'షోగన్' రివర్స్ తిరిగి చెప్తాడనమాట. "నువ్వు మీ వైఫ్‌కి ఒక ఫారెన్ ఇన్స్‌పెక్షన్‌కి ట్రిప్‌కి వెళ్తున్నా అని జెప్పేసి, నీ డెస్టినేషన్ దగ్గర ఒక 14 ఇయర్ ఓల్డ్ ఫారెన్ గర్ల్‌ని కొనుక్కోవడానికి ట్రై చేశావు. నిన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టినా, లేదా నిన్ను రాబ్ చేసుకున్నా, లేదా నిన్నెవరో ఒకళ్ళు అబ్డక్ట్ చేసినా గూడా నేనసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు చచ్చుంటే నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని" అనేసి అనుకుంటాడు. తర్వాత ఇంకా రివర్స్ తిరిగి వెళ్ళిపోతా ఉంటాడు. ఈడేమో ఇంకా సైలెంట్‌గా ఉంటాడు వాడన్న మాటలకి. మళ్ళీ ఒకసారి రివర్స్ తిరిగి ఇట్లా అంటాడు. "నీ క్రెడిట్ కార్డ్స్‌ని 1 వీక్ వరకు ఆపకు" అనేసి అంటాడు. ఈ 'షోగన్' గాడేమో ఇంకా అట్లా తిరిగి వెళ్ళిపోతా ఉంటాడు. పక్క నుంచి ఒకడొచ్చి "మిస్టర్ ఇషిజుకా" అనేసి ఒకడొస్తాడు. "మీరు సేఫ్‌గానే ఉన్నారా?" అనేసి అడుగుతాడనమాట. ఆడి పేరేంటంటే ఇషిజుకా అనమాట. సో, ఈ ఇషిజుకా గాడు అడుగుతాడిట్లా. "సో, ఆహ్, మిస్టర్ గైర్, మీరే ఆ మనిషిని పిలిచారా?" అనేసి అడుగుతాడు. ఆ గైడ్ గాడేమో "అవును, మా కస్టమర్స్‌కి ఏదైనా జరిగితే మేము వాడిని కాల్ చేస్తాము. కానీ వాడు చాలా ఎక్స్‌పెన్సివ్" అనేసి చెప్తాడు. ఈడేమో "అదేంటి, నువ్వు కూడా వాడికి మనీ పే చేశావా?" అనేసి అడుగుతాడు. ఆ గైడ్ గాడేమో "అవును, వాడెంత కాస్ట్‌లీ అయినా అవ్వనివ్వండి, వాడెప్పుడు పనిని పూర్తి చేస్తాడు" అనేసి చెప్తాడు. ఈ లడ్డుగాడేమో "కానీ వాడు నా వాలెట్, నా వాచ్‌ని తీసుకున్నాడు. ఆహ్, వాడింకొక దొంగే, దయచేసి మళ్ళీ తిరిగివ్వమని చెప్పండి" అనేసి అడుగుతాడు. ఈ గైడేమో లేదు, నువ్వు వానికి అగెయిన్స్ట్‌గా నువ్వు ఎటువంటి పని చేయలేవు. ఒకసారి వాని కోట్ జూడు. ఇంత ఎండలో గూడా ఆ కోట్ చూడు ఎలా ఉందో" అనేసి అంటాడు. ఈడేమో "హా" అనేసి అంటాడు. ఆ కోట్‌ని వాడి బాడీ మీదున్న స్కార్స్‌ని కప్పుకోవడానికి వేసుకున్నాడు. రూమర్స్ ప్రకారం వాడైతే అసలు లెక్కలేనన్ని మెన్‌ని చంపేషిండు అనేసి చెప్తాడు గైడ్. "వాడు జాపనీసా?" అనేసి అడుగుతాడు ఈ లడ్డుగాడు. "నాకు తెలీదు" అనేసి గైడ్ చెప్తాడనమాట. అసలెవరికీ వాడి పేరేంటి, నేషనాలిటీ ఏంటి అనేది తెలీదు. కానీ ఇక్కడి జనం వాడిని ఈ పేరుతో పిలుస్తారు అనేసి చెప్తాడు. కట్ చేస్తే ఈ ప్యానెల్ కనిపిస్తుంది 'మ్యాన్ ఇన్ బ్యాంకాక్' అనేసి. ఆ పేరు 'షోగన్' అనమాట. అసలు వీడి ఎంట్రన్సే వేరే లెవెల్ ఉంటుంది. చలో నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాము. ఈ ప్యానెల్‌లో మనకి బ్యాంకాక్‌ని చూపిస్తారు. థాయిలాండ్‌లో ఉంటుంది గదా! అదనమాట. ఇది సమ్మర్ 2000 అనమాట డేట్. అక్కడ 'షోగన్' గాడు నూడిల్స్ తింటా ఉంటాడు. ఆడి పక్కన ఇద్దరు అమ్మాయిలుంటారు. ఇది టేస్టీగా ఉందా అనేసి ఒక అమ్మాయి అడిగిద్ది. ఇంకొక అమ్మాయేమో
నీకు 'బామి కన్నా క్యూతాయే ఇష్టం గదా షోగన్' అనేసి అడిగిద్ది. ఒక మంచి క్యూతాయిని కనిపెట్టడం చాలా కష్టం అనేసి ఆ అమ్మాయి అనిద్ది. సో, హియర్ ఈస్ ద క్వెషన్. నీకు మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టము 'వియా? ఎన్నా?' అనేసి అడిగిద్ది. వీడేమో మొత్తం నూడిల్స్‌ని తింటూ తింటూ ఆన్సర్ ఏంటంటే 'బోత్ ఆఫ్ యూ' అనేసి చెప్తాడు. ఆ అమ్మాయేమో అబద్ధాలు కోరు అనేసి అనిద్ది. మేము విన్నదాని ప్రకారము నువ్వు ఆ 'గోగో బార్‌లో' మే అనే అమ్మాయితో తిరుగుతున్నావంట అనేసి అనిద్ది. నువ్వు ఆ అమ్మాయిని బిజినెస్ నుంచి బయటకి తీసుకొచ్చేసి వాళ్ళ హోమ్ విలేజ్‌కి పంపించేసినావంట అనేసి అడిగిద్ది. వీడేమో ఇట్లా ఆన్సర్ చెప్తాడనమాట. తనకి ఒక పిల్లోడున్నాడు. వాడు చాలా జ్వరంతో ఉన్నాడు. అందుకే నేను ఆ పని చేశా అనేసి చెప్తాడు. పక్కనున్న అమ్మాయేమో ఆ బార్ యొక్క ఓనరు చాలా కోపంగా ఉన్నాడు నీ మీద అనేసి అనిద్ది. ఒకవేళ నువ్వు కనిపిస్తే నేను చంపేస్తా అని చెప్పాడు అనేసి అనిద్ది. ఈ షోగన్ గాడేమో అయితే నేను పరిగెట్టాలి అనేసి అంటాడు. పక్కనున్న అమ్మాయేమో అయితే నువ్వు మా ఇంటికొచ్చేసేయ్ అని అడిగిద్ది. ఇంకొక అమ్మాయి లేదు లేదు మా ఇంటికి రా అనేసి అడిగిద్ది. కట్ చేస్తే వెనకాల నుంచి ఒక అమ్మాయి వచ్చి షోగన్ అనేసి అరుస్తది. ఆ బామి అనే అమ్మాయి రూఫ్ టాప్ నుంచి దూకేబోతుంది అనేసి అరిసిద్దనమాట. దాంతో సీన్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే మనకొక పెద్ద బిల్డింగ్‌ని చూపిస్తారు. అక్కడికి షోగన్ గాడు వచ్చేస్తాడు. ఆ అమ్మాయి దూకేబోతుంటే ఇట్లా అంటది. దూరంగా వెళ్ళిపో అనేసి అరిచిద్ది. నేను చావాలనుకుంటున్నా. ఈ లైఫ్ అంటే నాకు చిరాకుగా ఉంది అనేసి చెప్పిద్ది. నా బాడీని అమ్ముకోవడం నాకు నచ్చట్లేదు అని చెప్పిద్ది. ఈ షోగన్ గాడేమో నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు అనేసి అడుగుతాడు. ఆ అమ్మాయి రిప్లై ఇస్తదనమాట. నేను చచ్చిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి అనిద్ది. ఇప్పుడు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అనేసి అరిసిద్ది. వీడేమో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు అనేసి చెప్తాడనమాట. తిను లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను చస్తే ఎవరు పట్టించుకోరు అనేసి చెప్పిద్ది. మా ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనేసి అనిద్ది. ఈ షోగన్ గాడేమో అది నాకు టోటల్‌గా ఆపోజిట్ అనేసి చెప్తాడు. మా హోమ్ టౌన్‌లో నాకు ఒక్క ఫ్రెండ్ గూడా లేడు అనేసి చెప్తాడు. మా హోమ్ టౌన్‌లో అసలు ఫ్రెండ్ అనే వర్డ్‌కి ఎటువంటి మీనింగ్ లేదు అనేసి చెప్తాడు. కానీ ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అనేసి చెప్తాడనమాట. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అట్లా లుక్కించుకుంటారు. ఆ అమ్మాయి అడిగిద్ది, నేను కూడా నీ ఫ్రెండా అనేసి. షోగన్ గాడేమో అవును నువ్వు కూడా నా ఫ్రెండ్‌వే అనేసి చెప్తాడు. అండ్ ఆ అమ్మాయి ఇట్లా అడిగిద్దనమాట. ఒకవేళ నేను చనిపోతే నువ్వు బాధపడతావా అని అడిగిద్ది. అప్పుడు వీడు అవును అనేసి చెప్తాడు. నేనే చనిపోయినా అంత బాధగా ఫీల్ అవ్వనేమో అనేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయి వాడిని హగ్ చేసుకొని ఏడవడం స్టార్ట్ చేస్తది. ఇంకా ఆ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి మళ్ళీ బ్యాంకాక్‌లో స్ట్రీట్స్ చూపిస్తారు. అక్కడ షోగన్ గాడు నడుచుకుంటూ పోతా ఉంటాడు. అక్కడ ఒకడు లైక్ నైస్, చీప్ జాపనీస్ మ్యాగజైన్స్ అనేసి అమ్ముతా ఉంటాడు. ఏంట్రా అనేసి షోగన్ గాడు ఆగి చూస్తాడనమాట. షోనెన్ సండే అనేసి ఓపెన్ చేస్తాడు బుక్‌ని. దీన్ని చూస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అనేసి ఇట్లా తిప్పుతా ఉంటాడు. తకహాషి, రుమికో అనేసి ఆ క్యారెక్టర్ల పేర్లు అవన్నీ చూస్తా ఉంటాడనమాట. అలా అలా ఆ బుక్‌ని చూసి క్యారెక్టర్‌లను చూస్తా ఉంటాడు. కాసేపు అలానే చూసి ఒక పేజ్ దగ్గర ఆగుతాడనమాట. అది చూసి కాసేపు నవ్వుతాడు. అయితే అక్కడ షాప్ ఓనర్ గాడేమో కమాన్ ఇక్కడ చదవడానికి కాదు కొనుక్కోవాలి అనేసి అంటాడు. ఇదిగో చూడు చూడు అనేసి షోగన్ గాడు చూపిస్తాడేదో. ఈ మార్క్ చూడు ఇది ఇంకా ఇక్కడే ఉంది అనేసి అంటాడు. ఏంటి మార్క్ అనేసి ఆడు ఇట్లా దగ్గరికి చూస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో మన షోగన్ గాడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఈడికి కనిపియదది. ఇలా దగ్గరికి జూమ్ చేసి చూస్తే ఆ చెయ్యి సింబల్ ఉంటదనమాట. అదే ఆ ఫ్రెండ్ గాని సింబల్ ఉంటది గదా! అదుంటదక్కడ. దీంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. అసలు ఈ షోగన్ ఎవ్వరు? ఆ షోగన్‌కి, జపాన్‌కి సంబంధం ఏంటి? వాడు షోనెన్ మ్యాగజైన్ ఎందుకు చదువుతున్నాడు? అండ్ ఫ్రెండ్ సింబల్‌కి సంబంధించిన ఆ హ్యాండ్ ఉంటది గదా! అది వీడికెట్లా తెలుసు? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ మనం నెక్స్ట్ వాల్యూమ్ చదివితే అర్థమైతుంది. దానికోసమైతే మీరు వెయిట్ చేయాల్సిందే. చలో థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకా లైక్ చేయకపోతే వీడియోనైతే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దాంతో మీకు ఫటాఫట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ చూసేయొచ్చు. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై ఫర్ నౌ.